నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. భర్త పెట్టే చిత్రహింసలు తట్టుకోలేక నేను పుట్టింటికి వెళ్లిపోతే నా భర్త వేరొక ఆమెతో సంబంధం పెట్టుకొని నన్ను దూరం పెట్టాడు అని అంటోంది రమణి. అసలు తనకు వచ్చినటువంటి కష్టం ఏంటి, ఎలాంటి న్యాయం కావాలి అని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం. నాకు 2 బాబులండి. ఓకే, వాళ్ళ వయసు ఎంత? ఒకరికి 12, ఒకరికి 14. ఓకే, బయట పని చేసేవారు. మీ వారు చేసి వచ్చి ఇంట్లో ఇబ్బంది పెట్టేవారు, కొట్టేవారు తాగొచ్చి. మామూలుగా ఇతను కొట్టితే నేను బయటకు వెళ్ళిపోతే ఆయన ఓదార్చడం అంతే. పక్కింటోళ్ళ పక్కింటి అలా బయట వీడియోలు అది తీసి అతనికి పంపించడం జరిగింది. ఈ పక్కింటి ఆయన మీ ఇంట్లోకి వస్తుంటే ఇంకో పక్కింటోళ్ళు వీడియో తీసి మీ ఆయనకి పంపించారండి. అసలు ఆయన ఎందుకు వచ్చాడు? మామూలుగా ఏదో ఆలోచనతో వచ్చారండి. అదే, ఏ ఆలోచనతో వచ్చారు? అంటే నన్ను లోపరుచుకోవాలన్న ఆలోచనతో వచ్చారండి. ఆ తర్వాత మాట్లాడడం మానేసే అతనితో లేదా? గొడవలు అయ్యండి, ఈయనకి నాకు గొడవలు అవి మా అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళిపోయానండి. మీ ఆయనకి నీకు గొడవలైంది ఆ వీడియో వల్ల? అని ఆయన నన్ను కొట్టడం, బాగా హింస పెట్టడం చేశారండి. భరించలేక నేను మా పిల్లల్ని అతని దగ్గర వదిలేసి వేరే మా అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే నేను లేచిపోయాను అన్నట్టుగా క్రియేట్ చేశారండి. 3 నెలలకి ఇంకొక ఆవిని తీసుకొచ్చి ఇంటికాడ పెట్టారండి. ఈ 3 months లో ఒక ఆవిడ తెచ్చేసుకున్నాడా మీ ఆయన? అవునండి. ఈమె తొప్పిడిది, మీ దగ్గర ఉంటే పిల్లలు పాడైపోతారు. పిల్లలు అప్పటికి 12 years 14 years కదా, వాళ్ళ అమ్మ కావాలి అమ్మతో వెళ్తామని అనట్లేదా? ఆమె సరిగ్గా చూడలేదు, ఇలాగలగని పిల్లలు ఏడుస్తానే ఉన్నారండి. సార్, మీ ఆవిడ వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయిందా, ఎవరితోనా లేచిపోయిందా? ఎవరితో వెళ్ళిపోయిందండి. వాళ్ళ పుట్టింటి దగ్గర లేదా? లేదండి. మీరు వెళ్ళి చూసారా? అసలు మాకు చెప్పకుండా వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయింది కూడా తెలియదు నాకు. మీ ఇద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఆమె మంచిగా లేదు కాబట్టి నేను. నువ్వు మంచిగా ఉన్నావా? ఆవిడ లేనప్పుడు ఆయనతో ఇంట్లోకి వెళ్ళి ఉండడం అనేది మ్యారేజ్ అయిందమ్మా? అయిందండి. మా ఆయన చనిపోయాడండి, నాకు పిల్లలు కలగలేదు. నువ్వు ఇంటికి వచ్చి అడగాలమ్మా, అడగకుండా పిల్లల్ని ఎలా పంపిస్తారు? మంచిది కాదు. నీ దగ్గరికి ఎలా పంపిస్తారు? మేడం క్యారెక్టర్ గురించి ఆవిడ భర్త దగ్గరికి వెళ్ళి అడగాల లేదా అనేది మీరు కల్పించుకొని మాట్లాడకూడదు. మీకు ఆ రైట్సే లేవు ఇక్కడ. మేడం ఇప్పుడు పిల్లల్ని పిలిపిస్తారు, వాళ్ళు మీ వైపు చెప్తారా, మీరు ఎంత బాగా చూస్తున్నారా అనేది వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మిమ్మల్ని ఫ్రీగా పంపించేయాలా, జైలుకు పంపించాలా అనేది ఆలోచిస్తాం. పెద్దబాబు, చిన్నబాబు ఇటు రండి. ఇటు రండి అమ్మా, రండి. ఇటు వచ్చి కూర్చోండి. ఎక్కడ కూర్చోవాలో మీరు చెప్పవసరం లేదమ్మా, వాళ్ళకి ఎక్కడ నచ్చితే అక్కడ కూర్చుంటారు. ఇంట్లో ఎట్లాగో స్వేచ్ఛ లేదు, ఎక్కడన్నా ఉండాలిగా. ఏదున్నా మీరు ఏం చెప్పాలనుకున్నా ధైర్యంగా చెప్పండి. ఆకలేస్తుందా? మేడం, ఇక్కడ ఎక్కడన్నా భోజనం ఉంటుంది? అమ్మ ఉంది ఉంది ఉంది, నేను తెప్పిస్తాను, ఉండండి. ఏమో పిల్లలకి తినిపించి కూడా తీసుకురాలేదా? వాళ్ళ అమ్మలాగా మర్చిపోతారండి వాళ్ళు. రోజు నేను దగ్గరుండి పెడతానండి భోజనం. అలా ఏం అనిపించట్లేదు అక్కడ చూడండి. స్కూల్కి ఫీజుల దగ్గర నుంచి అన్ని నేనే మాట్లాడింది చాలు గాని. ఊరకండమ్మా, ఇక్కడ ఇలాంటి వేదిక మీదకి వచ్చిన తర్వాత నువ్వు మాట్లాడబాక. పిల్లల్ని వదిలేసి వెళ్ళిందారు, నువ్వు మాట్లాడొద్దు నా దగ్గర, నువ్వు మాట్లాడొద్దు నా దగ్గర. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి. సార్, మేడం రమణి గారు ఇక్కడ ఆవిడ సమస్యతో రావడం అనేది జరిగింది. సో తనకు వచ్చినటువంటి సమస్య ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం. రమణి గారు రండి. నమస్తే అండి, కూర్చోండి. రమణి గారు ఎక్కడి నుంచి వస్తున్నారండి? గుంటూరు నుంచి. గుంటూరు నుంచి వస్తున్నారు. ఏం చేస్తూ ఉంటారు మీరు? హౌస్ వైఫే. చెప్పండి, ఇక్కడికి దేని గురించి వచ్చారు మీరు? వాళ్ళిద్దరిని కూడా పిలిస్తే అప్పుడు నేను మాట్లాడతాను.
అదే మీతో పాటు ఒక ఇద్దరిని పిలిచాం, వాళ్ళని పిలిస్తేనే మాట్లాడతారా? లేదండి, ఆయన ఇంకొక ఆవిడ. అదే వాళ్ళని పిలుస్తాం, వాళ్ళని పిలిస్తేనే మీరు మాట్లాడతారా, లేకపోతే మాట్లాడరా? మాట్లాడుతాను. చెప్పండి మరి, కొంచెం మీరు చెప్తే మీరు చెప్పండి అసలు వాళ్ళు ఎవరు, ఎందుకు వచ్చారు, ఏంటి, వాళ్ళని పిలిస్తేనే నేను చెప్తాను అన్న మాట ఎందుకు వచ్చిందో చెప్పరా ఒకసారి. నా పేరు రమణి అండి. పెళ్ళయి 18 సంవత్సరాలు అవుతుంది. పెళ్ళయి 18 సంవత్సరాలు. కొంచెం గట్టిగా మాట్లాడండి. 18 సంవత్సరాలు అవుతుంది. నాకు 2 బాబులండి. ఓకే, వాళ్ళ వయసు ఎంత? ఒకరికి 12, ఒకరికి 14. ఓకే. హౌస్ వైఫ్ అండి. ఇతను బయట పని చేసేవాడు. మీ వారు చేసి వచ్చి ఇంట్లో ఇబ్బంది పెట్టేవారు, కొట్టేవారు తాగొచ్చి. ఓకే. అలా చాలా రోజులు భరించాను. వేరే ఆయన దగ్గర అవ్వడం మొదలు పెట్టారు నాకు. మీకు ఎంతకాలానికి పెళ్ళైన? ఎంతకాలానికి? 10 సంవత్సరాలకి. అంటే ఒక 5 years బ్యాక్ నుంచి ఒక ఆయన పరిచయం మీకు. ఎలా పరిచయం? మామూలుగా ఇతను కొట్టిస్తే నేను బయటకు వెళ్ళిపోతే ఆయన ఓదార్చడం అంతే. పక్కింటోళ్ళ? పక్కింటి అలా. అలాగా మామూలుగా ఇతను కొడుతుంటే అతను ఓదార్చేవారు అంతే అండి. ఇద్దరి మధ్య రిలేషన్ ఏం లేదు. కాకపోతే అలా అలా జరుగుతుండగా ఒక రోజు తను ఇంటికి వచ్చారు. ఇంటికి వస్తే ఈయన బయటకు డ్యూటీకి వెళ్ళారు. బయట వీడియోలు అది తీసి అతనికి పంపించడం జరిగింది. ఏం వీడియోలు? మామూలుగా ఆయన ఇంట్లోకి రావడమే తీశారు. ఎవరు తీశారు? ఇంటి పక్క కట్ట. ఈ పక్కింటి ఆయన మీ ఇంట్లోకి వస్తుంటే ఇంకో పక్కింటి వాళ్ళు వీడియో తీసి మీ ఆయనకి పంపించారు. పంపించిన తర్వాత ఇంటికి వచ్చి కొట్టడం కట్ట చేశారు. అతను మీ ఇంట్లోకి ఎందుకు వచ్చేవాడు? ఓదార్చడానికి ఇంట్లోకి ఎందుకు? మామూలుగా ఏదో ఆలోచనతో అతను వచ్చారండి. కానీ అసలు అక్కడ ఏం జరగలేదు, జరిగిందని క్రియేట్ చేశారండి. సరే, ఇప్పటికే ఏం జరగలేదా మీ మధ్య? లేదండి అసలు. కాదు మరి అది సీక్రెట్ గా ఓకే ఓదార్చడానికే అనుకుందాం అమ్మా, కానీ నీ భర్తకు తెలియకుండా ఒక పరాయమగాడు ఏదో దాని గురించి అయినా ఇంట్లోకి రాకూడదు కదా. ఇరుగు పొరుగు ఎవరన్నా చూసి ఇంకో విధంగా అనుకుంటారు కదా. అలాగే అనుకుని అతనికి వీడియో తీసి పంపించారండి. మీ వారికి వీడియో పంపించారు. అసలు ఆయన ఎందుకు వచ్చాడు? మామూలుగా ఏదో ఆలోచనతో వచ్చారండి. అదే, ఏ ఆలోచనతో వచ్చారు? అంటే నన్ను లోపరుచుకోవాలన్న ఆలోచనతో. ఆయన ఉద్దేశం అయితే అదే. ఐడియా, అతనికి ఐడియా అయితే ఉంది, పని అయితే జరగలేదని అంటారు. అవును, అంతే అండి. మీ ఆయన వచ్చిన తర్వాత అడిగితే ఏమని సమాధానం చెప్పారు? నేను చెప్పానండి, జరిగిందో చెప్పానండి. ఇద్దరి మధ్య ఏమీ లేదు, అసలు నేను టచ్ కూడా చేయలేదు. ఇప్పుడు ఆయనకి ఆ ఉద్దేశం ఉంది, నీకుందా లేదా? నాకైతే లేదు. మరి ఇంటికి వస్తుంటే ఎందుకు రానిచ్చు? మేము లోపల ఉన్నామని మామూలుగా వచ్చారండి. రావడం కట్ట వీడియో బయట. సరే, వచ్చినాక ఏం చేశాడు? వచ్చిన వెంటనే నేను చెప్పానండి, అది పద్ధతి కాదు. ఇతను గుర్తొచ్చి నేను చెప్పానండి. అంటే ఇంటి చేయకపోతుంటే ఇది పద్ధతి కాదు అది ఇది అని అన్న. ఆ తర్వాత మాట్లాడడం మానేసావా అతనితో? లేదా? గొడవలు అయ్యాయండి. ఈయనకి నాకు గొడవలు అవి మా అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళిపోయానండి. మీ ఆయనకి నీకు గొడవలు అయినాయి ఆ వీడియో వల్ల? అవును. ఈయనతో మాట్లాడడం మానేసావా? లేదా? మానేసాను. తప్పుడు ఉద్దేశంతో వచ్చాడు కదా నీ దగ్గరికి? తప్పుడు ఉద్దేశంతో వచ్చారండి. నేను మా ఆయన గుర్తించుకొని నేను అన్ని చెప్పానండి అతనికి అర్థమయ్యేలాగా. వెంటనే బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిన వీడియో వాళ్ళు తీయలేదు. లోపలికి వచ్చిన వీడియో ఒకటే చూపించారు. ఈయన వెంటనే బయటకు వెళ్ళిపోయాడా? అలాగే తెలియదు కదా ఎంత టైం ఏంటో. ఎన్నిసార్లు వచ్చాడమ్మా మీ దగ్గరికి? ఒకసారి. ఆ ఒక్కసారి తర్వాత మాట్లాడడం మానేసావా అని అడుగుతా. లేదండి, అసలు టచ్ లో కూడా లేదు. మాట్లాడలేదు కదా. మీ ఒక్కసారే వచ్చాడా? ఒకసారి అండి. వచ్చినప్పుడే ఆడు వీడియో తీసాడు. అవును. దరిద్రుడు తీసేవాడు వచ్చినప్పుడు ఎంట్రీ ఇచ్చాడు కానీ ఎగ్జిట్ తీయలేదండి. అప్పుడు నువ్వు ఇలా చేస్తావని ఆయన నన్ను కొట్టడం, బాగా హింస పెట్టడం చేశారండి. భరించలేక నేను మా పిల్లల్ని అతని దగ్గర వదిలేసి వేరే మా అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే నేను లేచిపోయాను అన్నట్టుగా క్రియేట్ చేశారండి. కాదమ్మా, పిల్లలను కూడా తీసుకెళ్ళావా? లేదండి, ఇతని దగ్గర వదిలేసి నేను కోపంతో వెళ్ళిపోయాను మా అమ్మాళ్ళ ఇంటికి. పిల్లల్ని వదిలేసి ఎలా వెళ్తావమ్మా? చిన్న పిల్లల్ని? ఎంత వయసు పిల్లలు అప్పుడు వెళ్ళిపోయినప్పుడు? మొన్న. అవును. అలా 5 years బ్యాక్ పరిచయం. 2 years బ్యాక్ ఎప్పుడు వచ్చాడు మీ దగ్గరకు? వచ్చి ఎంతకాలం అయింది ఆయన ఎవరండి? మీ రూమ్ లోకి వచ్చి? 1 year. 1 year నుంచి మీ ఆయన కొడుతుంటే పిల్లల్ని వదిలేసి కోపంతో మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. వెళ్ళి ఎన్ని రోజులు ఉన్నావు అక్కడ? ఎన్ని నెలలు ఉన్నావు? నేను 3 నెలలు అవుతుందండి వెళ్ళిపోయి. 3 నెలలకి ఇంకొక ఆవిని తీసుకొచ్చి ఇంటికాడ పెట్టారండి. మీ ఆయన? అవునండి.
ఈ 3 నెలల్లో పిల్లల గురించి నువ్వేం ప్రయత్నం చేయలేదు, పిల్లల్ని చాలా- చూడటానికి వెళ్ళావు, చాలా పోలీస్ స్టేషన్ కి వెళ్ళానండి. అతను ఏదో క్రియేట్ చేసి ఈమె తప్పుడుది, ఈమె దగ్గర పిల్లలు ఉంటే పాడైపోతారు అని మరి ఇప్పుడు ఆయన దగ్గర కూడా అలాగే ఉన్నాడుగా ఆయన క్యారెక్టర్. క్రియేట్ చేశారండి. ఏ పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా అదే క్రియేట్ చేశాడండి. ఆమె దగ్గర ఉంటే పిల్లలు చెడిపోతారు అన్నట్టుగా create అవునమ్మా, ఇట్లాంటి కేసులు అలాగే మాట్లాడతారు. కానీ నువ్వు వెళ్ళు ఎవరితోనూ లేచిపోలేదు కదా, మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళావు, అవునండి. వాళ్ళని తీసుకొచ్చి చెప్పించొచ్చు కదా పోలీస్ స్టేషన్ లో. చాలా ట్రై చేసామండి, కానీ అన్ని దిక్కులు కూడా ఇతనే ప్రూవ్ చేసుకుంటువాడండి. ఏం ప్రూవ్ చేసేవాడు? వీడియో చూపిస్తానా? వీడియోలు చూపిస్తా ఆ ప్రూవ్ వీడియో ఒకటే ఆధారం. ఈమె తప్పుడుది, మీ దగ్గర ఉంటే పిల్లలు సరే, పాడైపోతారు పిల్లలు అప్పటికి 12 years 14 years కదా, అవును. వాళ్ళ అమ్మ కావాలి అమ్మతో వెళ్తామని అనట్లేదా? అంటే ఎవడ ఆపలేడు, పోలీసులు కూడా ఆపలేరమ్మా. ఆమె సరిగ్గా చూడలేదు ఇలాగలని పిల్లలు ఏడుస్తానే ఉన్నారండి. ఈ 3 months లో ఒక ఆవిడ తెచ్చేసుకున్నాడా మీ ఆయన? అవునండి. ముందు నుండే పరిచయం ఉందేమో, లేదా మీ ఆయనే వీడియో దీవించాడేమో. ఏమో తెలియదు. లేదా ఆ పక్కింటి ఆయన కూడా మీ ఆయన మాట్లాడిచ్చాడా నిన్ను వదిలించుకోవడానికి? అవన్నీ నీకు తెలియదు. అతని సంగతి ఏంటమ్మా? ఏంటి ఆవిడెవరు? అతను పరిచయమైన వ్యక్తి ఎవరు? ఆమె ఇంట్లో తీసుకొచ్చి ఇంట్లో పెట్టి అంతకుముందు మీ వారు అంతకుముందు మీ వారికి ఇలాంటి అలవాట్లు ఉన్నాయా? వేరే ఆడవాళ్ళతో ఉండటం అనే అలవాట్లు ఉన్నాయా? లేదండి. లేదు, ఓన్లీ డ్రింక్ చేయటం ఒకటే అలవాటు. అవును. డ్రింక్ చేసి వచ్చి నిన్ను కొట్టడం. ఇబ్బంది పెట్టేవారు. ఏం పని చేసేవారు అతను? చేస్తారు ఏదో మార్కెట్ లో పని చేసి ఏదో మార్కెట్ లో పని, ఇంటి అవసరాల వరకు అవన్నీ బాగానే చూసుకునేవాడా? కొంతవరకు చూసుకున్నాడండి. అక్కడి నుంచి బాగా తాగొచ్చి ఇబ్బంది పెట్టడం ఎక్కువగా ఉంది. సరే, ఈ కొత్త గెస్ట్ గురించి చెప్పు, ఎవరిని తెచ్చాడు? ఆమె ఎవరో తెలియదు నాకు, వాళ్ళ ఫ్రెండ్ అంటున్నాడండి అడుగుతుంటే, కానీ ఇద్దరు కలిసి ఇంట్లోనే ఉంటున్నారండి. పిల్లలు చెప్పట్లేదా వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు ఇంట్లో అని? చెప్పలేదండి. అసలు పిల్లలతో పిల్లలతో మాట్లాడనివ్వలేదండి. మాట్లాడనివ్వట్లేదు. అవునండి. సరే, ఇప్పుడు వర్షం ఇక్కడ చెప్పారు కాబట్టి సో వాళ్ళిద్దరు కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళని కూడా ఒకసారి స్టేజ్ మీదకి పిలుస్తాను, రండి. మేడం సార్, రమణి గారి హస్బెండ్ అండ్ అలాగే ఇంకొక ఆవిడ గురించి ఎవరైతే రమణి గారు చెప్తున్నారో ఆవిడ. మీ పేరండి? నాగేంద్ర. ఆ? నాగేంద్ర. నాగేంద్ర. మీరు? లక్ష్మి అండి. లక్ష్మి గారు. నాగేంద్ర గారు, మీ ఆవిడ ఇప్పటివరకు చెప్పింది మీరు కూడా అక్కడ ఉండి విన్నారు కదా, సో దానికి మీ సమాధానం ఏంటండి? ఆవిడ ప్రవర్తన బాగాలేదండి. అసలు మీరే తాగొచ్చి కొడుతూ ఉంటారంట, సరిగ్గా చూడట్లేదంట. ఆవిడ ప్రవర్తన గురించి నేను తాగటమే కానీ నాకు మామూలుగా అసలు తాగే అలవాటు లేదండి నాకు. సార్, మీ ఆవిడ వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయిందా, ఎవరితోనా లేచిపోయిందా? ఎవరితో వెళ్ళిపోయిందండి. వాళ్ళ పుట్టింటి దగ్గర లేదా? లేదండి. ఆవిడ మీరు ఫోన్లు చేశారా? చేశాను. పోనీ మీరు వాళ్ళ పుట్టింటికి వెళ్ళి చూసారా, మీ అత్తారింటికి వెళ్ళి చూసారా? ఆవిడ ఫోన్ ఎత్తదు కదండి. మీరు వెళ్ళి చూసారా? ఆవిడ ఫోన్ ఎత్తలేదంటే మీ మీద కోపంతో ఫోన్ ఎత్తలేదు, మీరు ఫోన్లు చేస్తే లిఫ్ట్ చేయలేదంటే అదొక అర్థం. మీరు ఇంటికి వెళ్ళి చెక్ చేసుకోవాలి కదా మీ ఆవిడ గురించి. చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయింది కదండి ఆమె. అసలు మాకు చెప్పకుండా వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయింది కూడా తెలియదు. ఏ కారణం చేతి వెళ్ళింది నాగేంద్ర గారు? ఆవిడ నేను చూశానండి డైరెక్ట్ గా. మీరు డైరెక్ట్ చూసారా? ఫోన్ లో వీడియో తీసి చూపించారు మాకు. ఏం కనిపించింది? క్లియర్ గానే ఉందండి. ఏముంది అందులో? ఇప్పుడు రూమ్ లోకి వెళ్ళినప్పుడు ఇంకేం కాపాడాలండి మనకి? ఇంట్లోకి వెళ్ళారా, బెడ్రూమ్ లోకి వెళ్ళారా? రూమ్ లోకి వెళ్ళి. నాదొక క్వశ్చన్, మీ ఇంట్లోకి ఎవరో ఒక వ్యక్తి బెడ్రూమ్ లోకి వెళ్ళిన వీడియో మీ దగ్గర ఉంది, అది లోపలికి వెళ్ళి ఏం చేశారనేది మీరు చూడలే. సో ఆ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదు అని మీరు ఆమెని తిట్టారు, కొట్టారు, వెళ్ళిపోయింది. వాళ్ళ పుట్టింటికి వెళ్ళిన సంగతి కూడా మీరు యాక్సెప్ట్ చేయట్లేదు. ఎవరితోనో లేచిపోయిందేమో మాకు తెలియదు అంటున్నారు. మరి మీరు చేసిన పని ఏంటి? ఇప్పుడు ఆవిడ ఎవరు? మీది 15 ఏళ్ల కాపురం, ఆవిడ మీద అనుమానించారు. 3 నెలల్లో మీరు ఒక ఆవిడని తీసుకొచ్చి కూర్చోబెట్టారేంటి? పిల్లల్ని చూసుకోవాలి కదండి. నేను నా పనికి వెళ్ళిపోతాను. అవన్నీ కాదు, మీ ఆవిడ దగ్గరికి ఒక ఆయన వెళ్ళారని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు కదా. మీ ఆవిడని తిట్టి కొట్టే బదులు మీ ఆవిడ క్యారెక్టర్ గురించి అప్పటి వరకు తెలుసు కదా. ఆడెవడో వీడియోలో కనిపించిన మాట్లాడారా మీరు? వాడిని అడిగారు అసలు ఎవట్రా నువ్వు, నేను లేనప్పుడు మా ఇంటికి వచ్చావు అడిగారా? మన దగ్గరే ఉంటే బయట ఆ తప్పన్న విషయం మీకు ఎలా తెలుసండి? సార్, ముందు ఆయన అడగాల, పక్కింటోడే కదా. 15 ఏళ్ళు కాపురం చేసిన భార్యను పక్కన పడేసి మీరు బయటికి తరిమేయడానికి, 2 పిల్లల తల్లిని బయటకు తరిమేయడానికి రెడీ అయిపోయారు. తిప్పి కొడితే 3 నెలలు మీ 2 పిల్లల్ని మీరు పోషించుకోలేకపోతే వాళ్ళకి ఇచ్చేయాలి. పిల్లలకి తిండి పెట్టడం కోసం, ఇల్లు చూడడం కోసం ఒక ఆవిడ పెట్టుకుంటారా? ఏమీ కాదు మీకు, ఆవిడ మీ పిల్లల్ని చూసుకోవడానికి ఆయమ్మ అంటారు అంతే కదా? ఓన్లీ ఆయమ్మ అంతే సార్. ఆహా, ఇంట్లోకి ఒక మనిషి వస్తేనే ఆవిడ తప్పుడు అయిపోయింది. మీరు ఇంట్లోనే ఒక మనిషిని పెట్టుకుంటే మరి మీరు ఎంత తప్పు చేసుకుని అవుతారు? ఏం మాట్లాడుతున్నారయ్యా? సార్, ఒక ఆయమ్మాయిని ఇంట్లో పని అమ్మాయిని ఇలా తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంటారా? మిమ్మల్ని ఏమంటారు? మిమ్మల్ని ఏం తప్పు పడరా? అలా కూర్చోబెట్టుకుంటారా? ఒకటి. రెండోది, ఆవిడ ఆయా అయితే కనీసం ముసలోళ్ళనో చిన్నవాళ్ళనో ఎవరినో చూసి పెట్టుకోవాలి. మీరు నిజంగా పనికంటే అంత పర్ఫెక్ట్ గా మీరు కూర్చున్న విధానం గానీ, మీరు వచ్చిన దగ్గర నుంచి గానీ మీ ఇద్దరు రేపో ఎలా ఉందో తెలుసా? ఆవిడ మీరు అనటం కాదు, మేము మీ ఇద్దరిని అనాలి. లేదు పరిచయం, తెలిసిన మనిషి. ఫ్రెండ్స్ మీరు పన్నమ్మాయిలాగా వెళ్ళారా ఇంటికి? ఫ్రెండ్స్ మీరు పన్నమ్మాయిలాగా వెళ్ళారా? ఆయా అని చెప్తున్నాడు కదా పక్కన. మీ ఇద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్.
ఆమె మంచిగా లేదు కాబట్టి నేను నువ్వు మంచిగా ఉన్నావా? ఆవిడ లేనప్పుడు ఆయనతో ఇంట్లోకి వెళ్ళి ఉండడం అనేది మ్యారేజ్ అయిందమ్మా? అయిందండి. మా ఆయన చనిపోయాడండి. నాకు పిల్లలు కలగలేదు. పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయింది. పిల్లల్ని చూసుకుందామని నేను వెళ్ళాను. మీ ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నారా సీక్రెట్? చేసుకోలేదండి. సహజీవనం ఏమైనా చేస్తున్నారు? ఏం లేదండి. అమ్మ నిజాయితీగా ఒప్పుకోండి. నిజాయితీగా చెప్తానండి. పిల్లలు కూడా నన్ను ఆంటీ అని అంటున్నారండి. అమ్మ నన్ను పిల్లలు ఆంటీ అని పిలుస్తున్నారు. పిల్లలు బాగా చూసుకుంటున్నారు. మరి పిల్లల కోసం తాపత్రయంగా వెళ్ళారు కదా. అడగండి ఎంత బాగా చూసుకుంటారు. మేము పిల్లలను కూడా పిలిపించామమ్మా. ఎందుకంటే ఏదో ఊరికే వదిలేయి ఎవరిని పడితే వాళ్ళని మీరు వచ్చి ఏదో స్టేట్మెంట్ ఇచ్చే గానీ అబ్బో నిజమేమో అంటానికి. ఇక్కడ టార్గెట్ మాకు పిల్లల్ని పిలిపించాము. వాళ్ళు మాట్లాడితే మీ నిజాలు ఏదైతే తెలుస్తుంది. ఈయన చెప్తున్న రీజన్ ఏంటి? పిల్లల క్షేమం కోసం, పిల్లల తిండి కోసం తీసుకొచ్చానండి అని. మీరు అంటున్నది ఏంటి? ఈయన నాకు చైల్డ్హుడ్ ఫ్రెండ్ అండి, ఆయన కుటుంబంలో ఒక అన్యాయం జరిగిపోయింది, ఆ అన్యాయం కోసం చెప్పి నేను సేవ చేయడానికి వచ్చానండి అంటున్నారు. అవునా? మీరు చేసిన రియాలిటీ సేవ ఏంటో కూడా మేము ఇప్పుడు మాట్లాడతాం. సరే, ఆవిడ వెళ్ళిన ఎంత కాలానికి ఇంటికి తీసుకొచ్చి పెట్టారు? అసలు మీకు అదే ఊరికనే మేము కంక్లూడ్ చేసేస్తున్నాం ఇక్కడ. అసలు కాదు కదమ్మా, మీరు అసలు ఏంటి, ఈవిడ మీద నీకున్న అనుమానం ఏంటి, ఆవిడ రావాలని ఎప్పటి నుంచి అనుకున్నారు, అవి ఫస్ట్ మీరు చెప్పండి. మీరు ఇద్దరు మాట్లాడండి. అసలు ఏం జరిగింది? నాకు ఒక్కటే ఏంటంటే, ఆవిడ బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని రోజులకి ఆవిడ ఇంటికి తీసుకొచ్చారు అది చెప్పండి. 3-4 నెలలు సుమారు. సరే, 3 నెలల క్రితం ఆవిడ వెళ్ళగానే తీసుకొచ్చారు, పిల్లల్ని చూసుకోవటానికి తీసుకొచ్చారు. అంతకు మించి మీ ఇద్దరి మధ్య ఎటువంటి సంబంధం లేదు? అంతకు ముందు అంటే కనుక ఈవిడ వెళ్ళక ముందు కానీ ఈవిడ వెళ్ళిన తర్వాత కానీ ఎటువంటి సంబంధం లేదు. సో ఓన్లీ పిల్లల్ని చూసుకోవడానికి ఆవిడ వచ్చారు. ఒక 5 నిమిషాలు వచ్చి వెళ్ళిపోతేనే సంబంధం ఉందన్నారు కదా. 3 నెలల నుంచి ఇంట్లో ఉంటున్నారు కదా, ఎందుకు సంబంధం లేకుండా ఉంటారు? మా ఇద్దరు సంబంధం ఉందా నువ్వు చూసావా? ఉండడం చూసాడా ఆయన? ఇంట్లోకి వస్తాడా? వీడియో పెడితే మీరు నమ్మేస్తారు కదా. 3 నెలల నుంచి ఆమెను ఇంట్లో పెట్టుకున్న మీ మధ్యన ఏమి తప్పు లేదని ఎలా రుజువు? ఎన్నిసార్లు ఫోన్ చేసాను, ఇప్పుడు ఫోన్ ఎత్తావా? అతని ప్రశ్నకు సమాధానం చెప్పారు. పిల్లల గురించి ఏం ఆలోచించాను నువ్వు వెళ్ళిన తర్వాత? అవును, నన్ను కొట్టారు కాబట్టి నీకు కూడా పిల్లల బాధ్యత తెలియాలి కాబట్టి వదిలేసి వెళ్ళాను. నేను నా పిల్లల మీద ప్రేమ లేక నేను వెళ్ళలేదు. అవును, మీరు నన్ను కొట్టిన నా పని ఏం చేయను. పిల్లల్ని పెంచుకుని కూర్చుంటే పిల్లల్ని ఎలా పోషించాలి? మరి తర్వాత చాలా సార్లు నేను ట్రై చేశాను కదా పిల్లల కోసం, మీరు పంపించలేదు కదా. నువ్వు ఇంటికి వచ్చి అడగాలమ్మా. అడగకుండా పిల్లల్ని ఎలా పంపిస్తారు? అది నీకు సంబంధం మంచిది కాదు. నీ దగ్గరికి అది నువ్వు మేడం క్యారెక్టర్ గురించి ఆవిడ భర్త దగ్గరికి వెళ్ళి అడగాల లేదా అనేది మీరు కల్పించుకొని మాట్లాడకూడదు. మీకు ఆ రైట్సే లేవు ఇక్కడ. నువ్వు ఒక్కదాని వెళ్ళి వేరే ఫ్యామిలీలో ఉండి నువ్వు ఆవిడ క్యారెక్టర్ గురించి మాట్లాడతావేంటమ్మా? లేడీస్ అని మర్యాద ఇస్తున్నాం గానీ చాలా దారుణంగా మాట్లాడుతున్నావు నువ్వు. నోరు కొంచెం అదుపులో పెట్టుకొని మాట్లాడు. చిన్నప్పుడు స్నేహితులు అంటున్నారు, ఎందుకు పరిచయం చేయలేదు ఆవిడకి? మీ భార్యకి ఎప్పటి నుంచో పరిచయం చేస్తే కనుక ఆవిడ లేనప్పుడు వచ్చి ఇవిడ చూసుకుందంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు వరకు 18 సంవత్సరాల పాటు పరిచయం అవునటువంటి చిన్నటి స్నేహితురాలు భార్య ఇంట్లోంచి బయటకు వెళ్ళిన తర్వాతే ఇంట్లోకి వచ్చింది అంటే కనుక ఎవరు మాత్రం ఏమనుకుంటారు? పరిచయం చేయాల్సిన ఒక వీడియో క్లిప్పింగ్కే మీరు పెద్ద స్టోరీ అల్లేసి ఆవిడ నెట్టేటు ముంచి బయటకు గెంటేసారు. వీడియో ఒకటే కానీ అసలు ఎప్పుడు ఫోన్ లోనే ఉంటదండి. అసలు ఎప్పుడు బిజీగా ఫోన్ లోనే బిజీగా ఉంటది. సరే, మీ అత్తగారు ఇంటికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారా? మా ఆవిడ కనిపించట్లేదు, వెళ్ళిపోయింది నేను కొడితే అని ఆ ఇంటికి వెళ్ళి మీరు వెళ్ళి అడిగారా? అసలు ఫోన్ ఎత్తారండి. ఆవిడ ఫోన్ ఎత్తదయ్యా. మీరు అత్తగారి ఇంటికి వెళ్ళి అడగాలి కదా. రేపు పొద్దుట ఏదైనా కేసు రిజిస్టర్ అయితే మిమ్మల్ని తీసుకెళ్లి జైల్లో వేసేవాళ్ళుగా. మీ జాగ్రత్త అయితే మీకు ఉండాలి కదా. ఎవరితోనో లేచిపోయింది, అదే కంప్లైంట్ ఇవ్వాలిగా మీరు. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న తీసుకొచ్చేవాళ్ళు, ఆవిడ ఎక్కడుందో ట్రేస్ అవుట్ చేసేవాళ్ళు. మీరు ఆ ప్రయత్నం చెయ్యలే. ఆవిడ ఫోన్ లిఫ్ట్ చేయలేదు అంటున్నారు. అమ్మ, ఆయన ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు నువ్వు? ఆయన నాకు ఫోనే చేయలేదండి. అబద్ధం. సో మీ రికార్డ్స్ ఇద్దరు తీస్తే ఎవరు నిజాలు చెప్తున్నారో అర్థం అవుతుంది. నాగేంద్ర గారు, ఒకే ప్రశ్న. దీని అంతటికి మూల కారణం ఏంటంటే ఆవిడ గంటల తరబడి ఫోన్ లో ఉంటది అనేది మీ అలిగేషన్. దానికి ఏంటంటే ఈ వీడియో క్లిప్పింగ్ జతపరచడం వల్ల ఈవిడికి అక్రమ సంబంధం ఉంది అన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు. ఈవిడిని బయటకు అయితే గెంటేశారు కానీ పక్కింటి వాడిని మాత్రం మీరు క్వశ్చన్ చేయలేదు. దీని అంతటికి మూల కారణం ఏంటంటే ఆవిడ ఇక్కడికి వస్తూ కూర్చొని ఏమంటుందని, మా ఆయన 18 years పాటు తాగొచ్చి నన్ను తన్నటం కొట్టడం తప్ప ఇంకొక లోకం లేదండి, ఇంకో ప్రపంచం లేదు. నేను సేద తీర్చడానికి ఓదార్పు గురించి ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాను అంది. ఒప్పుకుంది ఆవిడ, ఇక్కడే ఒప్పుకుంది. అది మీకు తెలియకుండా మాట్లాడటం అనేటటువంటి జరిగింది. మరి ఇక్కడ మీరు తాగొచ్చి కొట్టడాన్ని మీరు జస్టిఫై చేసుకుంటున్నారా? సార్, ఆవిడ ప్రవర్తన బాగోకండి. అసలు నేను తాగొత్త కారణమే ఆమె. ఏం చూసారు? నేను ఎప్పుడు నేను పంపించేది ఆమె వెళ్ళిపోయింది కదా. ఆవిడ ప్రవర్తన ఇంకేంటి? మీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి? ఇంకా అనుమానం ఏంటి? అసలు మా ఇద్దరి మధ్య కూడా ఏం సంబంధం లేదండి. ఏదో అలా ఉంటున్నాం కానీ మా ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ కూడా లేదు. సార్, ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే ఇక్కడ మీరు చెప్తున్న దాని ప్రకారం ఆవిడకి ఫోన్ ఎప్పుడు బిజీ ఉంటుందండి, అక్రమ సంబంధాలు ఉన్నాయి, వెళ్ళిపోయి 3 months అయ్యింది, నేను ఫోన్ చేసినా తీయలేదు, నేను మాత్రం ఏ పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు, మా అత్త మామల దగ్గరికి వెళ్ళలేదు, పిల్లల్ని చూడడం కష్టం కాబట్టి నేను జాబ్కి వెళ్ళాలి కాబట్టి నేను ఒక ఆవిడని మా ఫ్రెండ్ని తెచ్చుకున్నాను, మేము జస్ట్ ప్యూర్ ఫ్రెండ్స్ తప్ప మా మధ్య ఏ సంబంధం లేదు, మీరు కావాలంటే ఇంట్లో సీసీ కెమెరాలన్నా పెట్టుకోండి అన్నారు. ఇంత భాగవతం మీరు మాట్లాడుతున్నది పిల్లల కేర్నెస్ గురించి. అవునా? ఆవిడ తెచ్చుకోవడం గానీ, మీ రిస్క్ గానీ, మీ బాధ గానీ.
మేడం ఇప్పుడు పిల్లల్ని పిలిపిస్తారు, వాళ్ళు మీ వైపు చెప్తారా, మీరు ఎంత బాగా చూస్తున్నారా అనేది వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మిమ్మల్ని ఫ్రీగా పంపించేయాలా జైలుకి పంపించాలా అనేది ఆలోచిస్తాం. అంతకుముందు మీరు తాగటానికి కారణం ఆవిడే అన్నారు కదా నాగేంద్ర గారు, ఏంటి ఆవిడ చేసిన తప్పు ఏంటి, మీరు చూసింది ఏంటి, ఊరికి మనకు క్లారిటీ రావాలి కదా సార్. బయటకే మేము భార్య భర్తలు, లోపల మా ఇద్దరి మధ్య ఓకే ఆ సంబంధం లేదనేది నాకు ఆవిడ అర్థం. అక్రమ సంబంధాలు పెట్టుకుంది కాబట్టి నాతో కూడా ఇక ఫిజికల్ గా ఉండట్లేదు అనేది ఆయన ఉద్దేశం. ఈ వీడియో క్లిప్పింగ్ తప్ప ఇంకేం అక్రమ సంబంధాలు మీరు చూసారు, మీ దగ్గర ఉన్న ఇతరత్ర ఆధారాలు ఏంటి, ఎవరన్నా చెప్పారా, మీరు విన్నారా? అంత భయంకరమైనటువంటి అలిగేషన్ ఈ వీడియో క్లిప్పింగ్ బట్టే వేస్తున్నారా, దానికి మించినటువంటిది ఏమన్నా మీ దగ్గర ఉందా, చూసారా? మా మధ్య సంబంధం లేకపోవటమే నేను ఇలా నిర్ధారించుకున్నానండి. ఏమో సంబంధం లేదంట, భార్యాభర్తల సంబంధం మీ ఇద్దరి మధ్యన ఎంతకాలం బట్టి లేదు అసలు? భార్య భర్తల సంబంధం లేకపోతే ఇద్దరు బాబులు ఎలా అమ్మ పుడతారు? ఇద్దరు పిల్లలు పుట్టడం వేరు, ఆయన చెప్తున్నది ఆ తర్వాత ఫిజికల్ రిలేషన్ లో ఎప్పుడు ఫోనుల్లో బిజీ ఉంటది, నాతో దగ్గర ఉండట్లేదండి అని. అంతా అబద్ధం మేడం. అబద్ధం. ఫిజికల్ రిలేషన్ ఉంది మీరు ఉన్నంత వరకు, అప్పుడప్పుడన్నా ఉంది. ఓకే, పిల్లల్ని అడుగుదాం ఇప్పుడు. ఇదంతా మీ ఇద్దరు ఫిజికల్ రిలేషన్, మీ ఇద్దరు గొడవ కాదు, పిల్లల కోసం లైఫ్ అనే త్యాగం చేశాడు ఆయన. ఆ త్యాగం కోసం పాపం ఒక ఆవిడ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఆవిడ ఎంత బాగా చూస్తుంది, ఈయన ఎంత బాగా చూస్తున్నాడో కనుక్కుందాం. రమ్మనండి అమ్మ. రండమ్మా. పెద్దబాబు చిన్నబాబు ఇటు రండి, ఇటు రండి అమ్మా, రండి రండి. ఇటు వచ్చి కూర్చోండి. ఎక్కడ కూర్చోవాలో మీరు చెప్పవసరం లేదమ్మా, వాళ్ళకి ఎక్కడ నచ్చితే అక్కడ కూర్చుంటారు. ఇంట్లో ఎట్లాగో స్వేచ్ఛ లేదు, ఎక్కడన్నా ఉండాలిగా. నీ పేరేంటి నాన్న? రఘు. నువ్వు? రమేష్. రమేష్. చెప్పండి అన్న, ఏమవుతుంది ఇంట్లో, ఏం జరుగుతుంది? మీ అమ్మగారు ఇంట్లోంచి బయటకు వెళ్ళారు, ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, మిమ్మల్ని ఎవరు చూసుకుంటున్నారు? ఆంటీ చూస్తుందా? నాన్న మీరు అసలు ఏమీ భయపడొద్దు, ఇక్కడ మీకు తోడుగా మేము ఉన్నాం. అర్థం అవుతుందా? ఈ ఎపిసోడ్ నడిపిస్తున్నదే మిమ్మల్ని సేవ్ చేయడం కోసం. మీ నాన్నగారు మీ అమ్మ వెళ్ళిపోయిన తర్వాత మీ ఇద్దరిని ప్రేమగా చూసుకోవడం కోసం ఒక ఆంటీని తీసుకొచ్చారు. ఆవిడ బాగా చూసుకుంటుందా మిమ్మల్ని? చూసుకోదా నాన్న? మీ నాన్న మిమ్మల్ని బాగా చూసుకుంటున్నాడా? పోనీ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత చూసుకోవట్లేదా? మీకు ఫుడ్, ఇంట్లో తిండి అవన్నీ బాగా జరుగుతున్నాయా? కనీసం టైంకి తిండి కూడా పెట్టరా? స్కూల్కి వెళ్తున్నారా మీరు? చదువు అయితే చదువుకుంటున్నారు. ఇంత సన్నగా అమ్మ మీ పిల్లలు ఎంతే ఉంటారా పోషణ? అంత సన్నగా ఉన్నారు పిల్లలు. పాడైపోయారండి 3 నెలలు. తల్లి లేకపోతే ఎలా ఉంటుందో తెలుసా? బుద్ధి ఉందా నీకు? తల్లి ఉంటే 100 మంది ఉన్నట్టు లెక్క. నువ్వు చేసిన పనికి నీ కష్టం నీ బాధ చూసుకున్నావు కానీ ఇద్దరు పిల్లలు ఏమైపోతారని నీకు అనిపించలేదా? ట్రై చేశాను మేడం. ఏ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళిద్దరిని పిలిచి వాళ్ళిద్దరు ఇంట్రెస్ట్ అడుగుతారమ్మా ఎవరితో వెళ్ళాలి అని. పోలీస్ స్టేషన్ కి వెళ్తే అతను వీడియో చూపించి ఏం వీడియో తెలియదు, అప్పుడు అడ్వకేట్ ని కాంటాక్ట్ అవ్వాలి. ఇద్దరు పిల్లల జీవితాలు నాశనం అయినాయి అక్కడ. ఒకటే పాట, 600 106 ప్రాణాలు పోయినా కూడా పిల్లల్ని ఇద్దరిని చంకనెత్తుకుని వెళ్ళాలి. ఎందుకంటే ఆ మహానుభావుడు తాగొచ్చి ఎవరిని తెస్తాడో ఎలా తందనాలాడతాడో తెలియనప్పుడు నీ జాగ్రత్త కొరకు నువ్వు ఇంట్లోంచి బయటకు వెళ్ళావు కానీ ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇద్దరు పిల్లలు ఏమవుతారని నువ్వు ఆలోచించలేగా? బక్క చిక్కారా? ఒక్కొక్కరు 4-5 కేజీలు వెయిట్ పడిపోయారుగా. ఆ పిల్లల నోట కూడా మాట సరిగ్గా రావట్లేదండి. భయపడుతున్నారు. భయపడుతున్నారు. మీరేం భయపడకండి అమ్మా. ఇగో మీ అమ్మ పక్కనే ఉంది కదా, ఏదున్నా మీరు ఏం చెప్పాలనుకున్నా ధైర్యంగా చెప్పండి. ఆకలేస్తుందా? మేడం ఇక్కడ ఎక్కడన్నా భోజనం ఉంటుంది. అమ్మ ఉంది 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 నేను తెప్పిస్తాను, ఉండండి. భోజనం తీసుకురారా. తినిపించమ్మా. ఏమో పిల్లలకి తినిపించి కూడా తీసుకురాలేదా? వాళ్ళ అమ్మలాగా మర్చిపోతారండి వాళ్ళు. రోజు నేను దగ్గరుండి పెడతానండి భోజనం. నువ్వు పెట్టిన తిండికి అలా ఏం అనిపించట్లేదు అక్కడ చూడండి. స్కూల్కి ఫీజుల దగ్గర నుంచి అన్ని నేనే. ఆగమ్మ మాట్లాడింది చాలు గాని చేసే పనులు చేస్తున్నారు వెనకాల. పిల్లలు దేవుళ్ళతో సమానం, వాళ్ళు అబద్ధం ఆడటానికి ఒక్క కారణం అంత కూడా లేదు. అమ్మలాగా అయితారండి వాళ్ళు. ఒక్క నిమిషం, రమణి అబద్ధం ఆడుతుందంటే ఏమన్నా అనుకుందాం, ఒకప్పుడు అబద్ధమే ఆడుతుంది అనుకుంటా. ఆ పిల్లలు అబద్ధం ఆడవచ్చు. నేను ఎక్కడ చెప్పనండి. ఊరకండమ్మా, ఇక్కడ ఇలాంటి వేదిక మీదకి వచ్చిన తర్వాత నీకు పిల్లల్ని వదిలేసి వెళ్ళిందారు, నువ్వు మాట్లాడద్దు నా దగ్గర. నువ్వు ఒక్క నిమిషం ఆగు. ఇలాంటి స్టేజ్ దగ్గరకు వచ్చిన తర్వాత ఎవరు కూడా నాకు ఆకలేస్తుందని చెప్పేసి మాట్లాడరు. వాళ్ళకి నువ్వు ఎన్ని రోజుల నుండి తిండి సరిగ్గా పెట్టలేదు. వాళ్ళ అమ్మ కనిపిగానే అడగండి అమ్మా భయం లేకుండా అంటే ఫస్ట్ అన్నం పెట్టమని అడుగుతున్నారు పిల్లలు. ఇదేం క్రూరత్వం అమ్మా, చిచ్చి. ప్లస్ నువ్వేంటంటే ఇక్కడికి వచ్చి ప్రధానమైనటువంటి కారణం మేము స్నేహితులు కాబట్టి ఏంటంటే ఆ పిల్లని కాపాడటం గురించి నేను ఒక ఆయమ్మలా వచ్చానని మళ్ళీ చెప్తున్నారు. ఏమయ్యా ఇదేనా నీ పెంపకం? దీనికోసమైనా ఒక ఆవిడని తెచ్చుకున్నావు? పిల్లల సుఖం కోసం తెచ్చావా, నీ సుఖం కోసం తెచ్చావా? లేదండి,
మాదేం లేదండి. పిల్లలు వాళ్ళ అమ్మ చూడంగా అలా మాట అరే ఆవిడకంటే బయట ఆవిడకి ఫీలింగ్స్ రావు, నీకు రావట్లేదంటయ్యా. నీ కొడుకులు ఇద్దరు ఆకలికి అలమట ఇస్తున్నారు అక్కడ. అమ్మ అని పరిగెత్తుకొని వెళ్ళారు నీ దగ్గర కాకుండా. నీ దగ్గరికి రావాలిగా నిజంగా ప్రేమిస్తే నిన్ను, నువ్వంటే ఇష్టం ఉంటే, నువ్వు బాగా చూసుకుంటే. ఏమంటారు నాగేంద్ర గారు, ఇప్పుడు పిల్లలు మాట్లాడేది కూడా అబద్ధం అంటారా మీరు? అంటే అన్నం దొరకట్లేదు మాకు, మా ఇంట్లో మా ఆంటీ దగ్గర నుంచి, ఆంటీ అన్నారు, ఆవిడ ఈవిడ అని అనలేదు, ఆంటీ అని అన్నారు. కానీ అక్కడ భోజనం దొరకట్లేదు, అమ్మ నువ్వే ఆ లోటు తీర్చు అని చెప్పి వాళ్ళ అమ్మని అడుక్కుంటే ఆవిడ అన్నం పెట్టింది. ఆ పరిస్థితికి అది కూడా నాటకం అంటారా? పిల్లలు కూడా నాటకం ఆడుతున్నారా? రఘు, నీకు రాత్రి చికెన్ బిర్యానీ తెచ్చిపెట్టలేదా? ఎందుకలా అబద్ధాలు ఆడుతున్నావు? వాసన చూపించావా, తినిపించావా? తిన్నారండి. రాత్రి పెడితే ఇంకా తెల్లారి నుంచి ఇంకా ఏం తిండి పెట్టవా? కావాలంటే అది నేను తెస్తున్నానో లేదా? డ్రెస్సుల దగ్గర నుంచి అవి కూడా నేను ఇప్పించినానంట, డ్రెస్సులు అవి వాళ్ళిద్దరివి. అలా అప్పటి నుంచి అయ్యే వేసుకున్నారు. వాళ్ళ అమ్మా నీ బిర్యానీ అవసరంలా, నీ బట్టలు అవసరంలా, అసలు నువ్వే అవసరం లేదు వాళ్ళకి. వాళ్ళ స్కూల్ ఫీజుల దగ్గర నుంచి నేనే చూసుకున్నాను. ఒక్కటి ఇవ్వరండి. నా సొంత అమ్మ పచ్చడి మెతుకులు పెట్టినా ఓకే, నీలాంటి వాళ్ళు బిర్యానీ పెట్టినా వాళ్ళకి నచ్చదు. మీరు కొంచెం అది రికగ్నైజ్ చెయ్యండి. మీకు అక్కడ కూర్చునే స్థానము లేదు, ఈ మాటలు మాట్లాడే రైట్స్ లేవు. లక్ష్మి గారు ఒకే మాట నేను చెప్తాను, మీరు ఏ అన్నం ముద్ద తినిపించక్కర్లేదు. నాగేందర్కి నచ్చ చెప్పి నీ భార్యని తెచ్చుకుని అసలైనటువంటి తల్లి ద్వారా వాళ్ళిద్దరికి తిండి పెట్టండి అయ్యా అని ఒక్క మాట అడుక్కుంటే చాలు. మీరు ఏంటంటే ఆవిడ వెళ్ళిపోవటం అనేటటువంటిది ఒక దారి చూసుకుని అక్కడ తిష్ట వేశారు చూడండి, అది సమాజం, లోకం, ఈ పిల్లలు అందరూ నానా విధాలుగా అనుకుంటారు. మీరు ఆ బట్టలు ఇచ్చారా, ముద్ద నిన్న రాత్రి చికెన్ బిర్యానీ తినిపించారా అనేటటువంటి అంశం కాదు, ఏ చేతి ద్వారా ఆ భోజనం వాళ్ళు తింటున్నారు అనేటటువంటిది ప్రధానంగా. తల్లి ప్రేమతో ఇచ్చేటటువంటి, ఇందాక మేడం అన్నట్టుగా పచ్చడి మెతుకులు వాళ్ళని హెల్తీగా ఉంటాం. నాగేంద్ర వచ్చి నా దగ్గరకు వచ్చి ఏడ్చాడండి. అమ్మా నువ్వు రియల్ ఫ్రెండ్ అయితే భార్య భర్తలను కలపాలి. నాకు పిల్లలు లేరు, వాళ్ళిద్దరిని చూద్దామని నేను వచ్చానండి. లక్ష్మి గారు మీరు వినాలి, నువ్వు రియల్ ఫ్రెండ్ అయితే ఇలా కాదు అని భార్యాభర్తల్ని కలపాలి. అది నీకు మంచి ఫ్రెండ్షిప్ కి నిదర్శనం. నాకు సంతోషమేనండి. నువ్వు వెళ్ళిపోయి ఒక ఖర్చు వేసుకొని కూర్చుండిపోయావు. నేను ఎలనిచ్చేలాగా ఉన్నాడు ఆయన. ఏమో ఆవిడ బావిడంటే వెళ్ళిపోతుంది, వెళ్ళనిస్తావా? మీ ఇద్దరి మధ్యన మేం చూడనటువంటిది, ఆధారాలు లేనటువంటి ఒక సంబంధం పెట్టాలని మేము అనుకోవట్లేదు. ఇది పాయింట్ టు బి నోటెడ్. అట్ ద సేమ్ టైం ఆవిడది కేవలం ఒక వీడియో చూసి ఆవిడని ఇంట్లోంచి బయటకు పంపించేసి పిల్లల్ని 3 నెలల పాటు నరకం చూపెడుతున్నారు చూడండి, దాన్ని మేము ఖండిస్తున్నాం. దాన్ని ఆవిడ ప్రోత్సహించడానికి ఖండిస్తుంది. ఆవిడ కానటువంటి పిల్లల్ని ఆవిడని తీసుకోవటం అనేటటువంటి దాన్ని మేము ఖండిస్తున్నాం. అవసరం ఏముంది ఆవిడ పాత్ర? సార్ ఒక్క నిమిషం సార్, పిల్లలు మైనర్స్. సో నాన్న మీరు ఎవరి దగ్గర ఉందాం అనుకుంటున్నారు? అమ్మ దగ్గర, నాన్న దగ్గర? మీరు వెళ్ళిపోండి అమ్మా, ఎపిసోడ్ అయినాక మేము మాట్లాడతాం. ఎందుకంటే వీళ్ళకి కాస్త కౌన్సిలింగ్ ఇవ్వాలి, మీ ముందు మాట్లాడడం భావ్యం కాదు. ఓకేనా? మీరు వెళ్ళిపోండి. ఓకే, మీరు వెళ్ళి బాగా చదువుకోండి, మీకు అంతా న్యాయమే జరుగుతుంది. ఆల్ ద బెస్ట్. ఒక సెకండ్ కూడా వాళ్ళు ఆలోచించకుండా అమ్మ కావాలి అనేసారంటే మీరు ఏ రేంజ్ లో చూస్తున్నారు అనేది అర్థమైపోయిందండి ఒక్క మాటకి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే, మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. సార్ విన్నారు కదా సార్, మీరేమంటారు? వేరే స్టాప్. నేను ఎక్కడైతే ఆగానో, నేను మీ ఇద్దరి మధ్యన ఏదో ఒక సంబంధం ఉందని నేను మాట్లాడట్లేదమ్మా. ఉందా లేదా అనేది మీ మనస్సాక్షికి తెలుసు, పైనుంచి చూసేటటువంటి ఆ భగవంతుడికి తెలుసు. ఆవిడ వాస్తవానికి ఆవిడకి భర్త లేడు, పిల్లలు లేరు, కాబట్టి ఆ పిల్లల్ని ఆవిడ పిల్లలుగా చూసుకోవటం అనేటటువంటి విధంగా ఇక్కడ వ్యవహరిస్తున్నారేమో మాకు తెలియదు అది. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఆవిడ పాత్ర ఎక్కడ పెద్ద పాత్ర, ఒక దేవత పాత్ర కింద, లేదంటే ఒక మంచి మనిషి యొక్క పాత్ర కింద ఎప్పుడు చూస్తామంటే కనుక, ఎప్పుడైతే కనుక ఈ కుటుంబాన్ని కలిపేటటువంటి ప్రయత్నం లక్ష్మి గారు చేస్తుంటే కనుక ఆవిడకి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పేటటువంటి. ఎందుకంటే కనుక నిజంగా మీరు డబ్బులు ఇచ్చి తీసుకొచ్చేటటువంటి ఒక ఆయమ్మ పాత్ర అనుకోండి, ఉదాహరణకు నేను చెప్తున్నాను, ఆవిడ అన్నం తినిపించమనండి, 3 నెలలు కాదు 30 సంవత్సరాలన్నా ఆ పిల్లల్ని పోషించమనండి, కాపాడమనండి, చేస్తున్నాను, అది కాదు. కానీ ఆవిడ ఏంటి, ఏ పాత్రలో వచ్చింది? చిన్ననాటి నుంచి మీ కుటుంబం గురించి, మీ పరిస్థితుల గురించి, మీ మనసు గురించి అర్థం చేసుకున్నటువంటి ఒక స్త్రీగా వచ్చింది. దాన్నే మొదటి నుంచి మీరిద్దరూ ఇదిగా చెప్తున్నారు, అదే మాట మీద నిలబడ్డారు. కాబట్టి మేము దానికి మించి మాట్లాడాలని అనుకోవట్లేదు. అసలు సిసలైనటువంటి పాత్ర ఎప్పుడు అంటే కనుక, నాగేంద్ర ఇంతకాలం బట్టి చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను, ఒక ప్రాణ స్నేహితుడి కింద చూస్తున్నాను. నువ్వెంత తెలుసో నీ భార్య కూడా నాకు అంతే తెలుసు. నీ భార్యను అనవసరంగా హింస పెట్టడం వల్ల ఆవిడ ఇంకో విధంగా ఆలోచించి వేరే వ్యక్తితో మాట్లాడటం మొదలుపెట్టిందేమో, తద్వారా ఆ మనిషి ఇంకో విధంగా ప్రవర్తిస్తే కనుక ఈవిడే అడ్డుకుందేమో. మీరు ఒక్కసారి ఇద్దరు కలిసి ఎదురుబదురు కూర్చుని మాట్లాడుకోండి, లేదంటే పెద్దల సమక్షంలో కూర్చుని మాట్లాడుకోండి. లేదంటే నీ తాగుడే దీనికి కారణమేమో, తాగుడు ఆపేసి ఒకసారి ఆలోచించు. నీ తాగుడు వల్ల పిల్లలు ఎంత హింసకు గురవుతున్నారు, అనవసరంగా లేనిపోయిన అబండాలంతా నీ భార్య మీద వేస్తున్నారు అనేటటువంటి విధంగా ఆవిడ కౌన్సిలింగ్ చేసినా, లేదంటే పెద్దల సమక్షంలో కౌన్సిలింగ్ చేసినా, మీ తాగుడికి విముక్తి కలిగించిన ఈవిడ మీద నీకు ఒక నమ్మకం కలిగించే విధంగా ప్రయత్నం చేస్తుంటే కనుక ఆవిడికి 100 కోట్లు ఇచ్చి పూజించవచ్చు. నాగేంద్ర, నేను చెప్పలేదా నీకు? ఎన్నిసార్లు చెప్పాను?
నీదే తప్పని నీకు ఎన్నిసార్లు చెప్పాను చెప్పు. ఆవిడ రాకనే కదా అవన్నీ నాకు అనవసరం. నీకు చెప్పానా లేదా? ఎన్నిసార్లు చెప్పాను? నీ ముఖం చూసి ఆ పిల్లల ముఖం చూస్తున్నాను. లక్ష్మి గారు ఒక్క నిమిషం. మీరు చెప్పారు, చెప్పిన తర్వాత ఏంటి? ఇప్పుడు ఆ మనిషి ఆ వ్యాక్యూమ్ని క్లియర్ చేసుకోవటం గురించి, ఆ ఎంటీ స్పేస్ని క్లియర్ చేసుకోవటం గురించి అతనికి అర్జెంటుగా ఒక మనిషి కావాలి. ఆ మనిషి రూపంలో మీరు కనిపించారు. ఈవిడ నెగిటివ్గా కనిపించింది ఆల్రెడీ, ఆటోమేటిక్గా మీరు పాజిటివ్గానే కనిపిస్తారు. ఆవిడ వేరే వ్యక్తితో అంటే వేరే వ్యక్తి ఇంట్లోకి వెళ్తుండగా ఒక వీడియో క్లిప్పింగ్ చూడటం వల్ల, అంతకుముందే ఉండేటటువంటి ఆలోచన బలపడటం వల్ల అతనికి అనుమానం అనే విషబీజం ఇక్కడి వరకు నాటుకుపోయినప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే కలిపేటటువంటి ప్రయత్నం చేయాలి. లేదంటే నేను ఎక్కడికి చెందిన దాన్నో అక్కడికే వెళ్ళిపోవాలనే ఆలోచనతో మీరు వెళ్ళాలి. ఎందుకంటే ఆ కుటుంబంలో నిలబడుతున్నట్టు మీకు పిల్లల పరిస్థితి బాగోకపోవటమే కాకుండా మీకు కూడా అవమానమే. అరే అదిగో భర్తను వదిలేసినటువంటి ఒక స్త్రీ వచ్చి ఇక్కడ ఉంటుంది, లేదంటే పిల్లలు లేకపోవటం వల్ల వచ్చింది, లేదంటే రమణిని ఇంట్లో గెంటేసి లక్ష్మి వచ్చి అక్కడ కూర్చుంది. లక్ష్మిని ఏమనుకుంటారు? 199 మంది అదే అనుకుంటారు కదా. అది కూడా మీకు పరువు తక్కువే కదా. ఆ మనిషికి మీరు కౌన్సిలింగ్ చేశారు, బాబు నేను ఉండటం కరెక్ట్ కాదు, ఆవిడే ఉండటం కరెక్ట్ అన్నట్టుగా కూడా మీరు ఇప్పుడు చెప్తున్నారు. ఆ మాటను కూడా మేము ఖండించట్లేదు, ఆ మాటను కూడా మేము నమ్ముతున్నాం. అయితే ఏంటంటే అది రోజుల తరబడి, నెలల తరబడి, వారాల తరబడి మీరు అక్కడ స్థానాన్ని పదిలం చేసుకుని పిల్లలకి దగ్గర అయ్యేటటువంటి ప్రయత్నం చేసి రమణి అనేటటువంటి క్యారెక్టర్నే మర్చిపోయే విధంగా చేస్తే కనుక అది సబబు కాదు. ఇంట్లోంచి వెంటనే మీరు వాకౌట్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఆ స్పేస్ మళ్ళీ ఖాళీ అవుతుంది. ఈ రోజు కాకపోతే రేపైనా రమణి మళ్ళీ వచ్చి అక్కడికి ఆ పిల్లలకు ఒక తల్లిగా, అతనికి ఒక భార్యగా ఉంటుంది. వాళ్ళు ఇంతకాలం ఎలాగైతే కింద మీద పడి ఇప్పుడు వరకు 18 సంవత్సరాలు కాపురం చేశారో రానున్న రోజుల్లో కూడా అదే కాపురం చేస్తారు. ఇక్కడ ఏమైంది అంటే కనుక నేను బిర్యానీ పెట్టాను కదా, నీ షర్ట్ నేను కొన్నాను కదా, ఇవన్నీ చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆ పిల్లలు ఏమంటున్నారు? మీరు పెట్టే ఉండొచ్చు, కానీ వాళ్ళు నెగిటివ్గా మాట్లాడుతున్నారు. ఆ నెగిటివ్గా మాట్లాడేటప్పటికి మీ మనసు గాయపడుతుంది. నువ్వంటే నువ్వు మీరిద్దరూ దెబ్బలాడుకుంటారు. నాగేంద్ర గారు ఒకటి, దీని ఇందాకటి నుంచి నేను దీనికి మూల కారణం ఏంటి, సూత్రధారి ఎవరు అని అంటున్నాను. దానికి నాకు గాఢంగా ఉండేటటువంటి నమ్మకం ఏంటంటే అది మీ తాగుడు. 18 సంవత్సరాల పాటు కంటిన్యూస్గా పగలనక రాత్రనక మీరు ఒక తాగుడుకి అనే దానికి బానిసై మీ ఆలోచన శైలి మారిపోవటం వల్ల ఇంటికి వచ్చి ఒక ఆడదాని వైపు ఒక చిన్న చూపు చూస్తూ ఆవిడని హింస పెట్టి బాధ పెట్టేటటువంటి మనస్తత్వం ఏదైతుందో దానికి ఆవిడ ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఆ దెబ్బలు, ఆ కొట్లాట్లు తాళలేక ఈవిడ ఎవరితో అయితే మాట్లాడకూడదో, దేన్నైతే కనుక సమాజం హర్షించదో ఆ వ్యక్తితో మాట్లాడటం మొదలుపెట్టింది. మీ ఇద్దరి యొక్క బాండింగ్ని నేను ఎలాగైతే తప్పుపట్టట్లేదో, ఈవిడ ఎవరితో అయితే మాట్లాడిందో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి బాండింగ్ను కూడా నేను తప్పుపట్టట్లేదు. బట్ ద ఎండ్ ఆఫ్ ది డే రమణి గారు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అతను ఆల్రెడీ తాగేటటువంటి వ్యక్తి, తాగొచ్చి కొట్టి హింస పెట్టేటటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తికి మీరు ఏదైతే సినిమా చూపెట్టకూడదో, అప్పటికే అనుమానం ఉండి బలంగా ఆలోచన ఉండేటటువంటి ఒక వ్యక్తికి ఏదైతే ఒక సినిమా ఒక ఆలోచన కలగనివ్వకూడదో ఆ ఆలోచన మీరు కలగజేశారు. ఏ విధంగా? అతను లేనప్పుడు ఫోన్లు మాట్లాడటం. కరెక్టే, మీకు తగిలినటువంటి దెబ్బలు, మీరు పడినటువంటి బాధల వల్ల మీరు ఎవరికి చెప్పుకోవాలో తెలియక అతనికి చెప్పుకుంటున్నారు. మీరు ఒక విధంగా కరెక్టే, కానీ అలా చెప్పుకోవటానికి మాట్లాడేటటువంటి దాంట్లో వేరే ఆడవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళకు సంబంధించినటువంటి స్నేహితులు ఉంటారు, లేదంటే నీ కుటుంబ సభ్యులు ఉంటారు, మీ అక్క చెల్లెళ్ళు ఉంటారు, మీ అన్నదమ్ములు ఉంటారు. వాళ్ళతో మాట్లాడుకుంటే బాగుండేది. అసలే అనుమానం అనేటటువంటి ఆలోచన తాగేటటువంటి వ్యక్తికి ఎప్పుడైతే కనుక మీరు ఫోన్లో కంటిన్యూస్గా వేరే వ్యక్తితో మాట్లాడుతున్నారు, అది ఎంగేజ్ వస్తుంది అనేటటువంటి ఆలోచన కాస్త ఒక అనుమానం పెనుభూతంగా దారితీస్తుంది. దానికి తోడు ఆ వ్యక్తి ఎవరో పరాయి వ్యక్తి ఆ ఫోన్లో మాట్లాడటమే కంటిన్యూ అవ్వకుండా మీ ఇంటికి వచ్చి మీ తలుపు తట్టేటటువంటి ప్రయత్నం చేయటం, మీ ఇంట్లోకి రావటం అనే ప్రయత్నం చేయటం, తర్వాత లోపలికైతే వచ్చాడు కానీ నేను అడ్డుకున్నానండి, నేనైతే ఏం తప్పు చేయలేదు అనేటటువంటి మీరు ఏదైతే మాట్లాడుతున్నారో దాన్ని కూడా మేము సమర్థిస్తున్నాం, దాన్ని కూడా మేము చూడనటువంటి అంశాన్ని ఖండించాం. కానీ ఇందాక ఎలాగైతే లక్ష్మి గారు వచ్చి ఆ ఇంట్లో కూర్చుంటే సమాజం ఏమనుకుంటాదు అని అన్నామో, అదేవిధంగా ఒక బయట వ్యక్తి వచ్చి మీ తలుపు తట్టి భర్త లేనటువంటి సమయంలో మీ ఇంట్లోకి వస్తే కనుక సమాజం ఏమనుకుంటుంది అనేదే నేను అంటా. అది వేరే వాళ్ళు వీడియో క్లిప్పింగ్ తీసినా తీయకపోయినా. సో కాబట్టి ఏంటంటే ఒకప్పుడు భర్త అలాంటి వాడు కాదండి, చాలా ఫ్రెండ్లీ అండి, చాలా ఓపెన్ మైండెడ్ అండి, అతను ఫ్రెండ్ అండి, అతను రావటం వెళ్ళటం అనేది నా భర్తకు తెలుసండి అంటే కనుక అది ప్రాబ్లం లేదు. మీ భర్త తెలియకుండా ఫోన్ మాట్లాడుతున్నారు, మీకు నిజంగా మీ మనసు అంత గాయపడి మీరు అంత ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంటే కనుక మీ కుటుంబ సభ్యులతో మాట్లాడాలి, ఊరు పెద్దలతో మాట్లాడాలి, లేదంటే మీ ఆడవాళ్ళు అయినటువంటి స్నేహితురాలతో మాట్లాడాలి. అలాంటి సీక్రెట్గా ఒక వ్యక్తితో మాట్లాడటం, ఎవరూ తెలియనటువంటి సమయంలో ఒక వ్యక్తి వచ్చి తలుపు కొట్టడం, అతనికి తలుపు తీయటం, అతను నిన్ను ఏదో ఒక ఉద్దేశంతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయటం, నీ ఉద్దేశం కరెక్ట్ కాదురా అని చెప్పి అతను బయటకు పంపించడం, ఇవన్నీ ఎలా ఉన్నాయి అంటే కనుక సమాజానికి మీ వైపు వేలెత్తి చూపెట్టేటటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఇతను ఆ విధంగా నిన్ను ప్రవర్తించాడంటే నాగేంద్ర
కేవలం ఒక వీడియో క్లిప్పింగ్ చూసి నేను ఇంట్లోంచి బయటికి గెంటేశాడు అంటే కనుక దాన్ని మేము ఖండిస్తున్నాం. ఏం చూసాయో వీడియో క్లిప్పింగే కదా, పరాయి మగాడిని ఇంట్లోకి వస్తే కనుక అది తప్పు అయిపోతుందా, నీకు నీ భార్యకి వాడికి సంబంధం ఉన్నట్టే కదా అన్నట్టు మేము అడుగుతున్నాం. రేపొద్దున నాగేంద్ర ఒకప్పుడు ఆ విధమైనటువంటి యాక్షన్ తీసుకోలేదనుకోండి, ఆ పక్కింటోడు వచ్చి అడుగుతాడు, ఏమయ్యా నువ్వేం మగాడవయ్యా, చెప్తున్నాను సమాజం యొక్క లోకం యొక్క ఆలోచన శైలి తీరు ఎలా ఉందంటే, నువ్వేం మగాడయ్యా డైరెక్ట్గా ఈ వీడియో క్లిప్పింగ్లో ఒక పరాయి మగాడు లోపలికి వెళ్ళటం, వాళ్ళిద్దరు తలుపేసుకోవటం చూపెట్టిన తర్వాత నీ పక్కన నీ భార్యని పెట్టుకుని కాపురం చేస్తున్నావు ఏంటి అనేటటువంటి ప్రశ్న వస్తుంది. తాగి ఆల్రెడీ అహంకారంతో జలించిపోతున్నటువంటి ఈ వ్యక్తికి ఇంకా పౌరుషం వస్తుంది. కాబట్టి ఏంటంటే అతని యొక్క నిజాయితీని నిరూపించుకోవటానికి, భార్య ఇటువంటి తప్పు చేస్తే కనుక సహించినటువంటి ఒక మగాడి కింద అతను నిరూపించుకోవటానికి నిన్ను మెడపట్టుకుని బయటకు గెంటేశారు. సో నేనేమంటున్నానంటేనమ్మా, ఇక్కడ ఆ దారి ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది, ఎందుకు ఆ వ్యక్తితో మాట్లాడవలసినటువంటి అవసరం ఏముంది, అది కూడా భర్తకు తెలియకుండా మాట్లాడవలసిన అవసరం ఏముంది, అన్ని గంటలు మాట్లాడవలసినటువంటి అవసరం ఏంది, మాట్లాడేటటువంటి వ్యక్తికి తలుపు తీసి ఇంట్లోకి రానివ్వాల్సినటువంటి అవసరం ఏముంది, ఆ వచ్చినటువంటి ఒక సందర్భంలోనే వాళ్ళు ఎవరో వీడియో రికార్డింగ్ తీశారు అనేటటువంటి మాట చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఏముంది. మేమే కాదు, చూసేటటువంటి ప్రేక్షకులు కూడా ఏమండి వీడియో రికార్డింగ్ తీసుకున్నప్పుడే వచ్చాడా అండి ఆడు, దానికి ఒక 3 సార్లు దాని తర్వాత ఒక 4 సార్లు వచ్చి ఉండడా అని అడుగుతారు. ఎందుకు ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఇంకోటి ఏంటంటేనమ్మా, ఇందాక నేను మాట్లాడుతూ మధ్యలో ఆపేశా, నీ ప్రాణరక్షణ గురించి నీ భర్త యొక్క తిట్లు కొట్లాట్లు బాధలు తట్టుకోలేక నువ్వు ఇంట్లోంచి బయటపడ్డావు. పిల్లల పరిస్థితి 12-14 సంవత్సరాలు ఉండేటటువంటి 2 పిల్లల్ని పగలనక రాత్రనక అతను బయట కష్టపడితే కనుక నువ్వు వాళ్ళు అల్లారు ముద్దుగా ఈ స్థాయి వరకు పెంచేవాళ్ళు. పెంచినటువంటి నువ్వు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతే కనుక ఎప్పుడు వస్తావో నీకే తెలియదు, అసలు వస్తావో రావో నీకు తెలియదు. ఒకప్పుడు నువ్వు ఆ పిల్లల్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోయేటట్టయితే కనుక తాగొచ్చేటటువంటి ఈ వ్యక్తి ఎంత బాధ్యత తీసుకుంటాడు అనేటటువంటి ఆలోచన లేదు. బయట కష్టపడేటటువంటి వ్యక్తి ఎంత బాగా చూసుకుంటాడని నీకు తెలియదు. ఒకప్పుడు నువ్వు బయటకు వెళ్తే కనుక ఒక్కసారి ఆ ఇంట్లోంచి అడుగు పెడితే కనుక నీ మీద ఉండేటటువంటి కసి కోపంతో పిల్లల్ని నీకు ఇవ్వకుండా అతను ఎన్ని పనులన్నా చేయగలడు అనేటటువంటి ఆలోచన నీకు ఉంటుంది. కాబట్టి నేనేమంటున్నానంటేనమ్మా, ఇక్కడ నీ సైడ్ నుంచి కూడా రకరకాల తప్పిదాలు ఉన్నాయి అనేటటువంటిది ఒకసారి అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఎవరి వైపు, క్యారెక్టర్ వైపు నేను స్వయంగా వేలెత్తి చూపెట్టాలి అని అనుకోవట్లేదు. ఇక్కడ ఈ వేదిక మీద నువ్వేం చేసావు అనేది నీ సైడ్ తప్పు అనట్లేదు, ఆవిడేం చేసింది అనేది ఆవిడది తప్పు అనట్లేదు. కానీ ఖచ్చితంగా నాగేంద్ర గారు, ఒకప్పుడు మీ మనసులో ఏదన్నా ఒక ఈవిడ మీద ఒక చెడు అభిప్రాయం ఉంటే కనుక ఆ చెడు అభిప్రాయాన్ని ఇమీడియట్గా కడిగేయండి. ఆ చెడు అభిప్రాయానికి ప్రధానమైనటువంటి కారణం మీ తాగుడు అన్నట్టుగా నేను నమ్ముతున్నాను. మీ ఇద్దరికి ప్రధానంగా కావాల్సింది ఏంటంటే ఒకసారి ఆ డ్రింకింగ్ మానేసి మీరిద్దరూ రానున్న రోజుల్లో ఇటువంటి అనుమానానికి తావు లేకుండా అన్యోన్యంగా జీవించడం గురించి ఏమైనా మ్యారేజ్ కౌన్సిలింగ్ కావాలంటే ఇవ్వడానికి నేను రెడీగానే ఉన్నాను. ఎందుకంటే ఎవరూ చేయనటువంటి తప్పుకి ఈరోజు పిల్లలు బాధితులు అయిపోయారు. ఆవిడేమొచ్చి తల్లి లేకపోయినా కూడా నేను పోషించేస్తానండి అని ఆవిడ వస్తుంది. తల్లి లేనటువంటి పిల్లలు ఈరోజు తిండి ఉన్నా లేకపోయినా బక్క చిక్కిపోయారు. ఆవురావురు అనుకుంటూ ఆవిడ చేతి ముద్దలు తిన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, ఇక్కడ ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి పిల్లల భవిష్యత్ దృష్ట్యా లక్ష్మి గారిని ఇమీడియట్గా మీరు ఇక్కడ సాగనంపాలి. మీరు స్నేహితులుగా ఉంటారో తర్వాత ఎలా ఉంటారో అనేటటువంటిది వేరే విషయం, కానీ ఒక్క నిమిషం కూడా ఆవిడ ఇంట్లో ఉండటానికి వీలు లేదు. మీరిద్దరూ అన్యోన్యంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. దానికి కావాల్సినటువంటి స్టెప్స్ మెడికల్గా అవనివ్వండి, కౌన్సిలింగ్ పరంగా అవనివ్వండి, ఏది ఉన్నా కూడా అది నేను టేకప్ చేసి మీరిద్దరూ అన్యోన్యంగా ఉండేటటువంటి విధంగా నా ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఇది నా ఒపీనియన్. ఇక్కడ అంత పెద్ద స్థాయి గొడవలు లేవు, అంత దిగజారిపోయేటటువంటి కొట్లాట్లు కూడా లేవు. థ్యాంక్ యూ సార్. మేడం ఇక్కడ ఒక విషయం మాట్లాడాలి మనం. ప్రతి భర్త భార్య యొక్క ప్రేమ, కష్టం, ఆవిడ యొక్క కష్ట సుఖాలతో పాటు ఆవిడ ఫీలింగ్స్, ఆవిడకి టైం స్పెండ్ చేయడం, ఆవిడని ఓదార్చడం ప్రతి భార్యకి చేస్తూనే ఉంటాడు. కాకపోతే కర్మ ఏంటంటే సొంత భార్యకి చేయడు, పక్కింటోడి భార్యకు, ఎదురింటోడి భార్యకు, ఫ్రెండ్ భార్యలకు ఇలా సేవలు చేస్తూ ఉంటారు. అదేదో సొంత భార్య ఫీలింగ్స్ కనిపెట్టి ఉంటే ఆవిడ వేరే వాళ్ళకి ఫోన్లు మాట్లాడాల్సిన అవసరం వచ్చేది కాదు. మీరు ఈ రోజున మా భార్యతో నాకు ఫిజికల్ రిలేషన్ లేదండి అని మీరు ఇక్కడ కూర్చోవాల్సిన అవసరం లేదు. ఇంకొక పాయింట్ నేను మాట్లాడాల్సింది అవకాశాలు. ఎప్పుడూ కూడా ఒక వ్యక్తి యొక్క క్యారెక్టరు చాలా సందర్భాల్లో నేను అబ్జర్వ్ చేసింది అవకాశాల మీద డిపెండ్ అయి ఉంటాయి. నిజంగా ఒక వ్యక్తిని లవ్ చేయాలన్నా, ఒక వ్యక్తితో అక్రమ సంబంధాలు పెట్టుకోవాలన్నా అన్ని ఫెసిలిటీస్ ఉండి చుట్టూరు అందరూ ఉండి కూడా పర్ఫెక్ట్గా నుంచడం అనేది చాలా కష్టం. అలా ఎవరు లేక క్యారెక్టర్తో బతికేస్తుంటారు చాలామంది. అబ్బా మేము క్యారెక్టర్ మంచోళ్ళం అని. రియల్గా అవకాశాలు ఉండి కూడా
క్యారెక్టర్తో బతకడం చాలా ఇంపార్టెంట్. అలాంటి అవకాశాలు లేక ఇక్కడ మీ హస్బెండ్ ఏం చేశాడు, ఓకే మా ఆవిడ ఇప్పుడు వెళ్ళిపోవడానికి ఒక అవకాశం వచ్చింది, వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు ఆయనకు ఒక అవకాశంగా ఫ్రెండ్ దొరికింది ఎప్పటి నుంచో ఖాళీగా. ఇన్ కేస్ ఆవిడ హస్బెండ్ ఉండి ఆవిడకి పిల్లలు ఉంటే ఆవిడ ఇక్కడికి వచ్చేదే కాదు, ఆయనకి ఎవరు ఛాన్సే ఉండేవాళ్ళు కాదు. నువ్వు నిజంగా లేచిపోయావని తమకేయకుండా మీ అమ్మా నాన్న ఎక్కడున్నారో వెతుక్కొని భార్యని కౌన్సిలింగ్ ఇవ్వడమా, కేసులు ఫైల్ చేయడమా, ఇవి ఆలోచించుకొని సెకండ్ మ్యారేజ్ కోసం ఆలోచించేవాడు. ఇక్కడ ఆ సీను ఇవన్నీ కూడా ఒక వ్యక్తి క్యారెక్టర్ని అవకాశాలు డిసైడ్ చేసినాయి. ఇక్కడ నీ క్యారెక్టరు పక్కింటోడు ఫోన్ మాట్లాడడం, పక్కింటోడు ఓదార్చడం. పక్క భర్తతో ఓదార్పులు పొందే కంటే అదేదో భర్త దగ్గరే ఏడుస్తుంటే ఇవాళ కాకపోతే రేపైనా రియలైజ్ అయ్యేవాడు. ఆ సీన్ లేదు. అరే వాడెవడో నన్ను ఓదారిస్తున్నాడు, వాడికి ఓ భార్య ఉంది, అసలు వాడి భార్య యొక్క బాధ వీడు ఫీల్ అవుతున్నాడా లేదా, నన్ను ఎందుకు ఓదారుస్తున్నాడు, నిజంగా వాడికి నాకు అంత ఫ్రెండ్షిప్ ఉందా అని కొంచెం బ్రెయిన్ లేదా నీ అన్నేళ్ల కాపురంలో? ఇది ఒకవేళ మీ ఆయనకి తెలిస్తే నీ కాపురంలో నిప్పులు పోసినట్టు అవుతుందని నీకు తెలుసా? మిమ్మల్ని అన్నిసార్లు అడిగినప్పుడు మీ ఆయన ఏమైనా క్యారెక్టర్లు వేస్తామా అంటే కాదండి మా ఆయనకి అట్లాంటివి ఏమీ లేవు, కొంచెం తాగుతాడు తిడతాడు అని చెప్తున్నావు, కొడతాడు అప్పుడప్పుడు అని. అవి మేము సపోర్ట్ చెయ్యట్లా, 100% అది రాంగే. ఈయనేమంటున్నాడు, ఆవిడ గంటలు గంటలు ఫోన్ మాట్లాడుతుందండి, దానివల్ల నేను తాగుడికి కొంచెం అలవాటు అయ్యాను, ఫిజికల్గా కొడుతున్నాను కోపం వచ్చినప్పుడు, ఆ ఫోన్ ఆగట్లేదు అని. ఇక్కడ ఆజ్యం పోసింది ఎవరు? ఫస్ట్ నువ్వు కదా. ఇద్దరు పిల్లలు పుట్టే వరకు మీ ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ బాగుంది, నీ ఫీలింగ్స్ కొంత ఇబ్బందికరంగా మారిని, భర్తకి ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోతున్నావు, ఆయన టైం ఇవ్వట్లా, ఎవడో టైం ఇచ్చాడు మాట్లాడేసావు. అది చాలా రాంగ్. ఒక వైఫ్ క్యారెక్టర్ని ఎవడో ఒకడు డిసైడ్ చేసేసాడు. నీకు ఈరోజు అర్థమవుతుందా? ఇద్దరు పిల్లలకి తల్లి లేకుండా నువ్వు రోడ్డు మీదకి వెళ్ళి కూర్చొని ఇంకొక ఆవిడ వచ్చి ఇక్కడ కూర్చునేలాగా అయిపోయింది, పైగా అలిగెళ్ళింది దానివి. ఖచ్చితంగా పిల్లల్ని వదిలేయటం నీ కేసులు నేను తప్ప అనట్లేదమ్మా, ఎందుకంటే పిల్లలకి ఊహ తెలుసు. ఇవాళ కాకపోతే రేపు మీరు విడిపోతారని అనుకోలే, నువ్వు కొడితే వెళ్ళిపోయావు. నువ్వేమనుకున్నావు, అరే నా క్యారెక్టర్ని డిసైడ్ చేస్తున్నావురా, ఆడెవడో ఫ్రెండ్గా మాట్లాడాడు తప్పే, ఇక నుంచి మాట్లాడినావు, మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను వచ్చి బతులు ఆడతాడు అనుకున్నావు. ఆ సీన్ జరగల. నీకు అర్థమైందా? ఇప్పుడు క్యారెక్టర్తో బయటికి వెళ్ళిపోతే, క్యారెక్టర్ లెస్తో బయటికి వెళ్ళిపోతే ఏ భర్త రాడు, ఆయన అనుమానం క్లియర్ అవ్వాలి. అదే నువ్వు తన్నించుకొని వెళ్ళుంటే, ఈయన తాగొచ్చి తన్ని కొట్టును వెళ్ళిపోయి ఉంటే చచ్చినట్టు నీ కోసం వెతుక్కుంటూ వచ్చేవాడు. నీ క్యారెక్టర్ మీదకి ఆయనకు ఒక అనుమానం ఉండడం వల్ల నువ్వు ఉన్నావా పోయావా కూడా పట్టించుకోవాలా. అర్థమవుతుందా మీకు అది? అటువంటప్పుడు నువ్వు అరే నేను క్యారెక్టర్ తక్కువ అనే పేరుతో ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను కాబట్టి నా పిల్లల సేఫ్టీ ఏంటని చూసుకోవాలి. ఈయన చూపించే తొక్కలో వీడియో చూసి ఎవ్వరూ కూడా నీ క్యారెక్టర్ని డిసైడ్ చేయట్లేదమ్మా. ఇక్కడ నేను మాట్లాడుతున్నది ఏంటంటే, ఎవరో ఒకడు ఒక్కసారి ఇంట్లోకి వస్తే వీడియో ఎందుకు తీశారు? అసలు వీడియో తీయాల్సిన అవసరం ఏముంది? ఎవరికన్నా మీ ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టి చూడాలని ఎందుకు అనిపించింది? ఇదేమన్నా రిపీటెడ్గా వచ్చాడా అతనేమన్నా? అప్పుడే కదా వాళ్ళు ఏదో మీ ఆయనకు ఒక సలహా ఇచ్చి, ఏమంటే పక్కింటోడు రోజు మీ డోర్ కొడుతున్నాడు, మీ ఆవిడ దగ్గరికి వెళ్తున్నాడు వస్తున్నాడు అంటేనే ఈయన నేను లేనప్పుడు ఈసారి వస్తే వీడియో తీయండి అని చెప్పడానికి అవకాశం ఉండుంటుంది. ఒక్కసారి కెమెరా పట్టుకుని నీ ఇంటి ముందు ఎందుకు కూర్చుంటారు? మీరు తప్పు చేయలేదని నేను నమ్ముతున్నా, మీ ఆయన నమ్మట్లా. మీ ఆయన తప్పు చేయలేదని మేము నమ్ముతున్నావు, నువ్వు నమ్మట్లా. ఎందుకంటే సీన్స్ అట్లా ఉన్నాయి. దీనివల్ల ఇద్దరు పిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయి, నీ జీవితం నాశనం అవుతుంది, ఇక్కడ కూర్చున్న మీ ఆయన జీవితం నాశనం అవుతుంది. ఇప్పుడు మీకు అర్థమైందా? మీకు అక్రమ సంబంధాలు పెట్టుకోవాలని అనిపిస్తే ఎవరైనా కానీ, అది మీ ఆయన అయినా కానీ నువ్వైనా కానీ, ఇలాంటి భార్య భర్తలు ముందు ఆ కుటుంబాన్ని వదిలించుకొని, ఆ వ్యక్తిని వదిలించుకొని లీగల్గా మీ పిచ్చ తిరుగులు తిరగండి. అర్థమైందా? అనవసరంగా అన్ని షోల్లో కూర్చొని మేము మంచివాళ్ళం అంటే ఏదో అంటారు చూడు, ఈత చెట్టు కింద పాలు తాగినా ఆవిడ నమ్మడు. కానీ మీ కేసులో మీ ఇద్దరిని అబ్జర్వ్ చేస్తే మేము నమ్ముతున్నాం. అదృష్టం ఏంటంటే మేము ఆవిడని కూడా నమ్ముతున్నాం. ఆవిడ మాట్లాడే విధానం మాకున్న సీనియారిటీ మేము అబ్జర్వ్ చేయొచ్చు. వాళ్ళ మధ్య అక్రమ సంబంధమే లేదు. మీ ఆయన ప్యూర్ అని నువ్వు ఒప్పుకుంటున్నావా? వాళ్ళ మధ్య అక్రమ సంబంధం లేదమ్మా, డ్యామ్ ష్యూర్ లేదు. ఎందుకంటే ఆయన నువ్వు దూరంగా ఉంచటం వల్ల ఆవిడ తెచ్చుకున్నాడు, ఆవిడ ఇంకా ఆయన్ని యాక్సెప్ట్ చేయలే. అవకాశం వచ్చింది ఆయనకి, ఆవిడ ఫ్రీగా ఉంది, భర్త లేడు, పిల్లలు లేరు. ఆవిడ ఈయన దగ్గరకు వచ్చి పెళ్లి చేసుకుంటానని నీకు విడాకులు ఇవ్వడం వీళ్ళకి ఒక నిమిషం పని, అవునా? అయినా వాళ్ళు ఇంతవరకు ఎటువంటి లీగల్ యాక్షన్ తీసుకోలే. పైగా నువ్వు పిల్లల కోసం వెంపర్లాడుతున్నావు. వాళ్ళు పిల్లల్ని ఇచ్చిపడేయచ్చు, నీకు పిల్లల్ని వదలటల్లా మీ ఆయన. అర్థమవుతుందా? అంటే మీ బాండింగ్ ఇంకా అలా ఉంది, అందుకే పిల్లలు ఉండేది. అర్థమైందా? మీరు మీ ఆయన కావాలి అనుకుంటే మేము ఆయన ఏమైనా రిక్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. నువ్వు చేసిన తప్పు ఏదైతే పనికిమాలిన వాళ్ళతో ఫోన్లు మాట్లాడావో, ఆ పనికిమాలిన ఫోన్లు మాట్లాడడం మానేసి పూజలే చేసుకుంటావో పునస్కారాలే చేసుకుంటావో, మీ ఆయన మాట్లాడేదాకా ఓపిక్గా లౌక్యంగా సహనంగా వెయిట్ చేస్తావో, ఒక స్త్రీ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది కాపురం నిలబెట్టుకోవాలా నాశనం చేసుకోవాలా అని.
నువ్వు కరెక్ట్ గా డెసిషన్ తీసుకొని ఉంటే ఈ రోజున ఇద్దరు పిల్లలు ఆకలికి అలమటించే వాళ్ళు కాదు. ఆవిడ పంచభక్ష పరవణాలు పెట్టినా వాళ్ళకి నచ్చదు. అమ్మ పెట్టిందే తిండి, గుర్తు పెట్టుకోండి. హ్యాపీగా అమ్మ వాళ్ళు తన్నులు తింటూ తిన్నా కూడా వాళ్ళకి హ్యాపీగానే ఉంటది. ఎవరో పిన్నో ఆంటీయో వచ్చేసి అబ్బా అని గోరుముద్దలు నెయ్యేసి పప్పేసి ఆయేసి పెట్టినా కూడా వాళ్ళకి నచ్చదమ్మా. బంధాలంటే అవే కదా, అర్థమవుతుందా? మీరు కాసేపు ఆలోచిస్తూ ఉండండి, ఈ భర్త నాకు కావాలా వద్దా అని. సార్ మీ విషయానికి వస్తే, ఏంటి సార్ ఇది, అన్ని సంవత్సరాలు కాపురం చేసిన భార్య ఒక వాల్యూ తెలియదు, ఎవడో ఇంటికి వస్తే భార్యని కాపాడుకోవాల్సిన రక్షణ మీ దగ్గర లేనప్పుడు ఏం మాట్లాడతాం సార్ ఇక్కడ? నీ భార్య ఎవడో వచ్చి మాట్లాడి వెళ్ళిపోతే వదిలేస్తావా? నీ ఇద్దరు పిల్లల తల్లి వదిలేస్తావా నువ్వు? అది తప్పు కదా. భర్త అంటే రక్షించాల్సిన వాడు. నీ బంగారాన్ని ఎవడో పట్టుకెళ్ళిపోతుంటే సైలెంట్ గా కూర్చుంటావా? ఏం మాట్లాడాలి మీతో నేను? పైగా మీ ఇద్దరు పిల్లలు మీకు ప్రాణం, వాళ్ళని వదలాలండి అని అనగానే మీ కళ్ళంటి నీళ్ళు వస్తున్నాయి. మరి ఆవిడ తెచ్చుకొని పెట్టుకుంటే మీ క్యారెక్టర్ ఎక్కడికి వెళ్తుంది? మీరు క్యారెక్టర్కి ప్రాణం ఇచ్చేస్తారు కదా. ఎక్కడో తొక్కులో ఒక చిన్న వీడియో చూసి ఆవిడని రోడ్డు మీద వేసి సీతాదేవి టైపులో నువ్వు అగ్నిలో పవిత్రం అయితేనే ఆలోచిస్తాను లేకపోతే పో అవతలకి అంటున్నారే. మరి మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టాలి మేము? ఏ మంటల్లో కూర్చోబెట్టాలి? ఆవిడని ఒకసారి అగ్ని పరీక్ష చేయించాలంటే మిమ్మల్ని ఒక నెల రోజుల పాటు చేయించాలి. ఖాళీ స్కెలిటన్ లాగా వస్తారు, ఎలా వస్తారు? మరి పవిత్రత ఎట్లా డిసైడ్ చేసుకుంటారు? ఇప్పుడన్నా మీకు అర్థమవుతుందా? మేము మీ ఆవిడ ఏ తప్పు మిమ్మల్ని ఎలా నమ్ముతున్నామో ఆవిడ కూడా మేము అలాగే నమ్ముతున్నాం. తెంగరది తెలియక ఎవడో ఓదారుస్తుంటే ఇదే ఓదార్పు యాత్ర అనుకుని మాట్లాడింది. ఆ ఓదార్పు ఏదో మీరు ఆలోచిస్తే మీ బంగారం ఎటుపడితే అటు వెళ్ళదుగా. మీరు కనుక ఇప్పుడు రియలైజ్ అవ్వకపోతే మీ పిల్లల్ని వాళ్ళ అమ్మతో ఇచ్చి పంపించేస్తామండి. ఆవిడ లీగల్ గా మిమ్మల్ని తోలు తీసేయడానికి బోర్డు అనే లీగల్ కేసులు ఉన్నాయి. ఇద్దరు కోర్టుల చుట్టూ తిరుగుతురు. కానీ కాసేపు ఆలోచించుకోండి సార్. మేడం మీతో మాట్లాడాలండి. మీకు నిజంగా మీ హస్బెండ్ ఉండుంటే, మీకు పిల్లలు ఉండుంటే ఒక ఫ్రెండ్కి ఎంత హెల్ప్ చేయాలో అంతే చేసేవాళ్ళు. ఒక దానం కానీ ఒక సర్వీస్ కానీ ప్లేసులను బట్టి డిసైడ్ అవుతాయి. వాళ్ళకి మన అవసరం ఎంతవరకు ఉందనే దాని మీద డిసైడ్ అవుతుంది. మీరు ఎంత ప్రేమగా చూసినా, మీరు మాట్లాడుతున్నది కానీ మీరు డ్రెస్ కొనిపెట్టినవి కానీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, మీరేమి చూడలేదని అనట్లా. కానీ పిల్లల మైనర్ ఆలోచన విధానికి ఎట్లా ఉంటుందంటే, మనం ఎంత బాగా చూసినా అమ్మ నాన్న ముందు అందరూ దిగజోడిపోయానండి. మీరు ఒక మంచి ఫ్రెండ్, మీరు చేయాల్సిన పని ఈయనకి కౌన్సిలింగ్ ఇవ్వడం కాదు. అరే బాబు నేను ఇంట్లోకి వస్తే మీ ఇద్దరు కలవాల్సింది కూడా పోతుందేమో. మీరు మీ ఆవిడ క్యారెక్టర్ గురించి కదా మాట్లాడారు, అవును కరెక్టే, అదేదో తేల్చుకోండి. నేను వచ్చి మీకు సర్వీసే చేయాలా, పెళ్ళే చేసుకోవాలా, లేదా ఫ్రెండ్గా ఆవిడకి వెళ్ళి బతులాడాలా ఆలోచిస్తాను అని ఉంటే మీరు ఈరోజు ఇట్లా క్యారెక్టర్లెస్గా కూర్చోవాల్సిన అవసరం వచ్చేది కాదు. మీకు మీ మధ్య అక్రమ సంబంధం లేదని మేము నమ్ముతున్నాం. మీరు నమ్ముతున్నారా? మీ ఇద్దరు అసలు మీరు అనుకుంటున్నారా? వాళ్ళ నలుగురిని కలపమంటారా వద్దా? కలపండి. మీరు వెళ్ళిపోతారా? నేను వెళ్ళిపోతానండి. వాళ్ళు మంచిగా ఉంటే నాకు కావాలండి. మేడం ఇక్కడ ఈ స్టేజ్ మీద మా రిక్వెస్ట్, మీరు ఈ క్షణం నుంచే వదిలేసి వెళ్ళిపోతే వీళ్ళని కలపడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. థ్యాంక్ యూ మేడం. సార్ చెప్పండి, మీరు చెప్పండి. మీరు ఒక్కళ్ళే వెళ్తారా, వాళ్ళ ముగ్గురిని పంపించమంటారా, మీరు నలుగురు కలిసి వెళ్తారా? మీకు 3 ఆప్షన్స్ చెప్తున్నా. మీరు ఒక్కళ్ళే వెళ్ళారు అంటే వాళ్ళ ముగ్గురు తరపు నుంచి కేసులు నేను ఫైల్ చేస్తా. తర్వాత మీరు ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఉండదు. క్యారెక్టర్లు అన్నారు కదా, మొత్తం చరిత్రలు దింపాల్సి వస్తుంది. కుటుంబం లేకుండా అయిపోతారు. 1కి 100 సార్లు ఆలోచించండి. ఇప్పుడు మీరు కొత్తగా పెళ్లి చేసుకుని ఇంకో 2-3 పిల్లలు కానీ వాళ్ళు పెంచడం అంటే వర్కౌట్ అయ్యే వ్యవహారం కాదు. మీ ఇద్దరు పిల్లలు అంటే మీకు ప్రాణం అని మాకు అర్థమవుతుంది. ఆ ఇద్దరు పిల్లల్ని ప్రాణంగా పెట్టుకుని ఆవిడ కూర్చుంది. మీ మీద ఆవిడకి ఎటువంటి అనుమానం లేదు. ఆవిడ మీద ఉన్న అనుమానం మీరు డిలీట్ చేస్తానంటే మేము కలపడానికి రెడీగా ఉన్నాం. మీ ఫ్రెండ్ ఎప్పుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తూ ఉంటుంది. మీరు హ్యాపీగా ఉంటే ఆవిడ హ్యాపీయే. మీకేం అనుమానాలు ఉన్నాయి? మేము అదేమైనా రెక్టిఫై చేస్తాం. చెప్పండి. ఆవిడ ఫోన్లో మాట్లాడకుండా ఉంటే ఓకేనా మీకు? ఇప్పుడు జరిగి మళ్ళీ జరగకుండా ఉంటే మీకు బాండ్ పేపర్ మీద రాసిస్తే ఓకేనా? మీరు ఎలా చెప్తే అలా. నీ చెంప పగిలిపోద్ది. ఫోన్లో ఆపేసావా? ఇంకోసారి ఫోన్లో మాట్లాడతావా? మాట్లాడు. ఇప్పుడు కాపురం నాశనం చేసుకున్నది ఎవరో చెప్పు. నేనే సార్. మా రిక్వెస్ట్, మీరు అటు కూర్చోండి సార్. మీ ఆయన కూడా భోజనం చేసి ఆలరోలేదు, తినిపిస్తావా మీ పిల్లలకు తినిపించినట్టు? అరే తెంగరే, ఇద్దరు పిల్లలు ఎంతో, నీ భర్త కూడా నీకు అంతే. ఒక వయసు వచ్చేసిన తర్వాత వాళ్ళకి ఏం అవసరాలు ఏంటని మీరు టైం స్పెండ్ చేయాలి. పొద్దుటెళ్ళి రాత్రికి వస్తాడు చాకరీ చేసుకొని, నువ్వు బిజీగా అయిపోయి నన్ను ఎవరు మాట్లాడట్లా, నాతో ఎవరు టైం స్పెండ్ చేయట్లేదేంటి? నువ్వు మీ ఆయనతో టైం స్పెండ్ చెయ్యి. మీ ఇద్దరు ఒక ఫ్రెండ్స్గా ఉంటేనే కదా పిల్లలకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇక నుంచి మీరు ఫోన్లు మాట్లాడొద్దండి. మీకు బాండ్ పేపర్ మీద రాసి వెళ్ళాలి. సార్, ఫ్రెండ్ అంటే ఫ్రెండే. ఇంటికి తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకునే అంత క్యారెక్టర్స్ ఉండవు వాళ్ళకి. ఆవిడ మంచిది కాబట్టి వెళ్ళిపోయింది, మీ లైఫ్లోకి మళ్ళీ రాదు.
మీరు మీ పిల్లలు కలిసి ఉండడానికి చూడండి. మేము ఒక 6 months అయితే ఎంక్వైరీలో ఉంటాం మీ కేసులో. నువ్వు ఫోన్లు మాట్లాడినా ఊరుకోము. మీరు ఇంకోసారి తాగొచ్చి మీ ఆవిడని కొట్టద్దు. కొంచెం మీ ఇద్దరు టైం స్పెండ్ చేసుకుని మీ ఇద్దరే మాట్లాడుకోండి. మేడం బెటర్ మేడం ఇట్లా కేసు. బెటర్ కాదండి, చాలా అద్భుతంగా చెప్పారు. నిజంగా ఆ ఫ్యామిలీని చక్కగా కలిపినందుకు నిజంగా డాక్టర్ గారు అండ్ రమ్య మేడం మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఇదిగోండి సార్ మేడం చెప్పినట్టుగా చేయండి. మంచి ఫ్యామిలీ, హ్యాపీ ఫ్యామిలీ. చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అనేవి తీసేస్తే మీ ఇద్దరి మధ్యలో కరెక్ట్ కమ్యూనికేషన్ ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏ ఉండవు. సో మేడం సార్ వాళ్ళు చెప్పినట్టు హ్యాపీగా ఉండండి. ఓకేనండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా, ఆల్ ది బెస్ట్. ఒక మంచి ఫ్యామిలీ, క్యూట్ ఫ్యామిలీని మన డాక్టర్ గారు రమ్య మేడం ఇద్దరు కూడా కలిపి పంపించారు. నిజంగా వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. మరో కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం. ఎక్కడో ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు. మా ఆశయం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.